ఆదికాండం 33వ అధ్యాయము 17 నుంచి 20 వరకు చదువుదాం. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టుబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కానాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ హెలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. దేవుడు పరిశుద్ధ వాక్యం ఎన్నికలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. మీ హృదయాలను ప్రభు తట్టు తిప్పండి. ఆయన వాక్కును వచ్చిన వాక్కు వచ్చినట్టుగానే స్వీకరించడానికై హృదయాలను సిద్ధపరచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నేను ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. అని మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. దాని నెలారంభం నుంచి కూడా మా పితరుడైన యాకోబుని గురించి 3 వారాలుగా మీరు మాకు నేర్పుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు. అందుకు వందనాలు. మీ చిత్తమైతే ఈ దినం మరి యాకోబుని గురించి కొనసాగించి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయతలచండి తండ్రి, మీ చిత్తం. మీరు ఎక్కడి వరకు తీసుకెళ్లాలని ఉద్దేశిస్తున్నారో మీ ఉద్దేశాన్ని మాత్రమే సఫలపరుచుకోమని కోరుతా ఉన్నాను. ఆయన నరుని హృదయంలో నుంచి ఆలోచనలు కోకొల్లలుగా వస్తాయి, కానీ చక్కటి ప్రతిఫలం ఇవ్వడం యెహోవా వశమని మా పితరుడైన సొలొమోను సామెతలో మరి చెప్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఏదైనా అనుకోవచ్చు నాయన, కానీ మీ చిత్తాన్ని మాత్రమే మీరు నెరవేర్చుకోమని కోరుతా ఉన్నాను. నేనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మీ చిత్తానికి అప్పగించుకోవడానికి సహాయపడండి. వచ్చిన వారెల్లా కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిన వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి తండ్రి. వారి యొక్క సమయం వృధా కాకుండాలాగున నన్ను దాచి మీరే కనపడి మీరే వినపడమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇంకా వస్తున్న వారిని తోడుపెట్టి తోడుకున్నని, నిలిచిపోతున్న వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడనే సునామలో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ వీటన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్ములను తగ్గించుకుంటూ మా ప్రభు మా ప్రియరక్షకుడునైనా యేసునామములో ఈ మనవులు సమర్పిస్తూ నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిని గడిపేందుకు మనకు అనుగ్రహించారు. 11వ మాసం ఆఖరు పునరుత్థాన దినం. అంటే ఇంకొక నెల. డిసెంబర్లో 4 ఉన్నాయి, 5 ఉన్నాయా? 4. సోమవారం మంగళవారాలు మాత్రం 5 వచ్చినాయి డిసెంబర్లో. కానీ సోమ, మంగళ, బుధవారం కూడా 5 ఉన్నాయా? 31 కదా. 29, 30, 31, 3, 5 వచ్చినట్టున్నాయి డిసెంబర్ నెల. డిసెంబర్లో పని మనకి దేవుడు ఎక్కువగానే ఇస్తూ ఉన్నాడు. అని అనుగ్రహించిన కొలది మనం చేయాలి పని. ఒక 2 వారాలు కంటిన్యూషన్ వారాలు ఉంటాయి అనుకుంటున్నాను. 20 తర్వాత నుంచి కంటిన్యూషన్ వారాలే. 23 నుంచి మొదలెట్టి కంటిన్యూగా వెళ్తాయి. ఆ తర్వాత మళ్ళీ 30ని మొదలెట్టి మళ్ళీ కంటిన్యూగా వెళ్తాయి. వారం అంతా వెళ్ళిపోతాయి. డిసెంబర్లో
కంటిన్యూ వారాలు ఇచ్చారు మనకి. మరి ఎంత అలసిపోతామో, నేను వెళ్ళాం కదా ఇవాళ ఏమి వెళ్తాంలే, అరే మొన్నే కదా వెళ్ళాం మళ్ళీ ఏమి వెళ్తాంలే అని మానేస్తామా? సంవత్సరాంతంలో దేవుడు ఇచ్చినటువంటి పనిని సంతోషంగా స్వీకరించి లోక సంబంధమైన పనులు తీసుకుని పక్కన పెట్టి దేవుని మహిమపరిచి కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికై మరి మనల్ని మనం ఆయత్తపరుచుకుంటామా? ఈ ప్రయత్నం ఎప్పుడు మన దగ్గర జరుగుతూనే ఉంటుంది. సైతాన్ అయితే ఆడు గాలం వేసి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నిరంతరం వాడి పని ఆడు చేస్తుంటాడు. దానికి చిక్కుకుపోతుంటాం చాలామంది. కాళ్ళు లాగుతున్నాయని ఇంట్లో పడుకుంటాం, మందిరంలోకి రాకుండా. ఈదుల్లో తిరగడానికి ఓపిక ఉంటుంది, బళ్ళు వేసుకొని ఎక్కడికైనా వెళ్ళడానికి ఓపిక ఉంటుంది. కానీ మందిరంలోకి వచ్చి కూర్చుంటేనే కాళ్ళు లాగేస్తాయి, నడుము లాగేస్తుంది. సత్యం దేవుడికి తెలీదా? నిజంగానే మనం బలహీనలమై ఇంట్లో పడి ఉన్నామా, లేకపోతే కావాలని వంక పెట్టుకుని ఎగ్గొట్టేస్తున్నామా అనేది దేవుడికి తెలీదా? ఎవరిని మోసం చేస్తాం మనం? ఇదిగో ఆశీర్వాదాలు శాపాలు నీ ముందు పెడుతున్నానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నా వాక్యని దానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటే నీకు ఆశీర్వాదం, నడుచుకోకపోతే నీకు శాపం. మనం శాపాలని ఆహ్వానింతే వాళ్ళని ఎవరేం కాపాడతారు? దేవుడు చేయాలనుకునే మేలు కూడా చేయలేడు, అశక్తుడైపోతాడు ఆయన. మనమే ఆయన్ని అశక్తుడిని చేసేస్తున్నాం. అది రక్షింపనే రెక్కయుండినట్లు యెహోవా హస్తము కొరుచ కాలేదు, విననే రెక్కయుండినట్లు ఆయన చెవులు బంధం కాలేదు. మరి ఎందుకు రక్షించలేదు? ఎందుకు వినలేదు? ఆయన అశక్తుణ్ణి మనమే చేసేస్తూ ఉన్నాం కదా. కాబట్టి మరి మీపై నాయకులుగా ఉండి మరి శ్రమలు పడుతూ మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి వారిని మాదిరికరంగా తీసుకోమని కూడా బైబిల్ చెప్తుంది. నాకు కొన్ని గాయాలైన మందిరం పని మానేసిన, భయంకరమైన గాయాలు అయిపోయినా కట్లు కట్టుకుని దేవుని సన్నిధిలోనే ఉన్నాం కదా. 2 కళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నా ఈ పక్కనే కూర్చుని మళ్ళీ ప్రార్థన, గట్టిగా మాట్లాడకూడదు అన్నా సరే అలాగే ప్రార్థన చేసేవాడిని కదా. ఎందుకలా? దేవుని ఆజ్ఞకు మనం విధేయత చూపించాలంతే. ఏముంది, పోతే ఆయన సన్నిధిలో పోతే నష్టం ఏమనుందా? ఈ ఒట్టు కట్టుకుని ఊరేగుతామా ఈ లోకంలో? ఎన్నాళ్ళు ఉంటాం? ఒక ఆయన అలాగే వేదిక మీద మాట్లాడుతూ పడిచనిపోయాడు ఒక దైవజనుడు. ధన్యం కదా, చాలా సంతోషం. అలా వెళ్ళిపోతే అంతకంటే కావాల్సిందే ఉంది. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం పోగెడతాం, ఏం సంపాదించుకుంటాం, ఏమి మన వీపుల మీద మోసుకెళ్తాం? ఏ ఒక్కటైనా మనం వెంట వచ్చేది ఉందా? ఉన్నంతకాలం దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు, అనుభవిస్తాం అంతవరకే తప్ప ఏ ఒక్కటి మనము కిందికి వచ్చేసేయాలి. దేవుడు ఇచ్చే కొద్దీ వాటి మీద వ్యామోహం మనకి చచ్చిపోవాలి. దేవుని వాక్కు తప్ప, ఆయన మహిమ తప్ప ఏది మనకి ఎక్కువ కాకూడదు. ఒకటి లేనప్పుడు మనం దాని గురించి చింతిస్తాం, సంపాదించాలనుకుంటాం. దేవుడు ఇచ్చిన తర్వాత దాని మీద వ్యామోహం వదిలేయాలి. అంతేగాని ఇచ్చిన దాన్ని పెట్టుకుని వెళ్ళకూడదు. సహజంగా మనకి అలాగే ఉంటుంది. ఏది దేవుడు ఇచ్చేదాకా ఏడుస్తాం, ఇచ్చాక దాన్ని అట్టుకుని వెళ్ళాడుతుంటాం. ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టేస్తాం. ఈ విషయం చాలా జాగ్రత్త పడాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం మనం చాలా సులువుగా చిక్కుల్లో పడేసేస్తుంది కదా. సరే, మరి అప్పుడు మీకు కొన్ని సందేహాలు రావచ్చు. నిజమా యాకోబు అంత పచ్చి మోసగాడా? అబ్బో నిజమా యాకోబు అంత పచ్చి అబద్ధికుడా? వాక్యం అలా చెప్తుందా? ఉంది అక్కడ అలా? అసలు యాకోబు తన జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవడం కోసం
త్యాగం చేశాడు. తను ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు తప్ప మోసం చేసేమి ఏసావు దగ్గర లాక్కోలేదు కదే. తను ఆశపడి దాన్ని సంపాదించుకోవడం కోసం కష్టపడి వండుకున్న వంటకాన్ని త్యాగం చేసి తను పస్తుండి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. ఏసావుని ఎలా మోసం చేశాడు? అది మోసం చేయడం అవుతుందా? అలాగే తల్లి కూడా తనను ఇలా వెళ్ళరా బాబు, ఈ నాన్న ఇలా అంటున్నాడు, ఈ అన్నయ్యని తీయించేస్తాడంట, కాబట్టి నువ్వు వెళ్ళి ఇతన్ని వంటకం తెచ్చుకో, నేను దాన్ని శుభ్రంగా నీకు వండి పెట్టేస్తాను అని చెప్పేసి ఆయన అంటే ఆ మాటకి యాకోబు ఒప్పుకున్నాడా? 27:12 చదవండి. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకోను. అమ్మా వద్దమ్మా, వద్దమ్మా, నేను వెళ్ళనమ్మా, నాన్ను తడిని చూసి నన్ను పట్టేసుకుంటే నాకు శాపాలు వస్తాయమ్మా అని తన అయిష్టాన్ని ప్రకటించాడు. కానీ తల్లి ఒప్పుకోలేదు. నీకెందుకు, నేనున్నాను కదా, అన్నీ నేను సిద్ధం చేస్తాను నిన్ను అని చెప్పేసి తను ప్రేరేపించింది. తనే ప్రేరేపించి ఒప్పించి తల్లి యాకోబుని ఇస్సాకు దగ్గరికి పంపించింది తప్ప తను స్వసిద్ధంగా అన్న ఆశీర్వాదాలు సంపాదించేయాలని చెప్పేసి అబద్ధాలు ఆడుకుని వెళ్ళే. అయ్యో అన్నం పెట్టి అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాని అనేటువంటి ఒక మనస్సాక్షి తనకు ఉండిపోయింది. అలా అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే కొనుక్కున్నాడు. నువ్వు డబ్బులు ఇచ్చి ఒకరిది కొనుక్కున్నప్పుడు ఇందులో మోసమేముంది? అవతలోడు ఇల్లు లేకుండా అయిపోయాడు, నీకు అమ్మేశాడు, నువ్వు కొనుక్కున్నావు, ఆడికి ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉన్నాడు. అది మోసం చేసి లాక్కున్నట్ట, కొనుక్కున్నట్ట? ఒప్పుకుంటామా దాన్ని మోసం చేసి లాక్కున్నాడంటే? మరి ఎలా? ఏమని యాకోబు ఏశావుని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడా? అది లాక్కోలే. ఒక మోసగాడిని, ఒక అబద్ధికుడిని దేవుడు ప్రేమించాడా? దేవుడు తను వెంటాడా? ఎన్నో ప్రశ్నలు మనకు వస్తాయి ఇందులో. పైగా తెలిసి కూడా ఇస్సాకు మళ్ళీ ఆశీర్వదించి పంపించాడే. అక్కడే ఇస్సాకు శపించేయచ్చు కదా, అరే నువ్వు నన్ను మోసం చేశావు, నీ అన్నకి ఇస్తానన్న ఆశీర్వాదాలన్నీ నువ్వు కొట్టేశావు, నువ్వు నాశనం అయిపోతావు అని అన్నాడా? 28 ఏమంటుంది చూడండి. అది ఇస్సాకు యాకోబుతో చెప్తున్న మాటలు ఇవి. పైకి యాకోబు ఏమి ఏశావుకు భయపడి ఏం పారిపోలే. యాకోబు బలిష్ఠుడేం కాదేంటి, ఏశావు ఎంతో యాకోబు అంతే, వాళ్ళిద్దరూ ట్విన్స్. అయితే స్వభావంలో ఏశావు కొంత మొరటుగా ఉంటాడు, యాకోబు మెత్తగా ఉంటాడు. అంతే తప్ప ఆయన బక్క పలసోడా, బలహీనుడా, ఆ మీదకి వస్తే ఆయన పోరాడలేడా, దేవుణ్ణి పట్టుకుని పోరాడినాడు. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఎక్కువ తనకే. తనేమి భయపడి పారిపోలా, భయపడింది రిబకమ్మ. వీడు తమ్ముడి మీద పగబట్టినట్టున్నాడు. ఎందుకంటే తను అన్నాడు కూడా ఆ మాటలు, తన నోటితో తను అన్నాడు. తను ఇంకా తండ్రి ముసలాడు అయిపోతున్నాడు కదా, నేను చచ్చిపోని ఆ సంగతి తర్వాత వీడి సంగతి చూస్తాను అని అనుకున్నాడు. అది గ్రహించిన రిబకా వీళ్ళు కొట్టుకు చేస్తారేమో, కాబట్టి చిన్నోడిని మా అన్న దగ్గరికి పంపించేస్తాను. ఎలానూ వీడు మొరటోడు, ఈ చుట్టుపక్కల అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు, మాకు ఇష్టం లేకపోయినా మమ్మల్ని కష్టపెడుతున్నాడు, వాడికిలాగా వీడు కూడా ఇక్కడి పిల్లల్ని చేసుకుంటే మళ్ళీ ఆ బాధ ఎక్కువైపోతుందని ఆలోచన తనకుంది లోన. ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఈ మాట ఇస్సాకు చెప్పి పంపించేలా చేశారే తప్ప ఏమి భయపడి యాకోబు ఏశావు దగ్గర నుంచి పారిపోలేదు. భయపడి పారిపోలే, వాళ్ళు పంపించారు.
పంపించారు. చూడండి ఏమంటుంది 28వ వచనంలో, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి దీవించి పంపించాడు. అంటే ఒరే, మీ అన్న నీ మీద పగబట్టేశాడు, నేను చంపేస్తాడు బాబా, నువ్వు పారిపోయి ఇక్కడి నుంచి అని పంపాడా. ఎందుకంటే ఏశావు ప్రవర్తన వీరికి బాధ కలుగుతుంది. అక్కడున్న అన్నిల పిల్లల్ని వివాహం చేసుకున్నాడు, ఒకళ్ళకి ఇద్దరిని చేసుకున్నాడు. ఓ షోకిల రాయుడు, ఓ తిరుగుబోతుకున్నాడు అక్కడ. అలాంటికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడా? ముందే చెప్పాడుగా, తల్లి కడుపులో ఉండగానే పెద్దోడు చిన్నోడికి దాసుడైపోతాడని. జరగబోయేది దేవుడికి తెలుసు. కాబట్టి ఏశావు కక్కుర్తి ఎందుకు పడ్డాడు? కొద్ది బిగబట్టుకోవచ్చు కదా, తిండి లేకపోతే లేకపోయింది, జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుంటానండి నేను, ఇతను చచ్చిపోతాను తినకపోతేనే ఒక పూట అని నిలబడచ్చుగా. ఎందుకు నిలబడలే? ఒక పూట తినకపోతే చచ్చిపోతాడా? అరే, నేను ఆకలితో నేను చచ్చిపోతే జ్యేష్ఠుడైనా కనిష్ఠుడైనా నువ్వే అని చెప్పి తృణప్రాయంగా ఇచ్చేశాడు. తను ఎలా మోసం చేశాడు? నేను ముందు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. యాకోబు మోసగాడు కాదు. యాకోబు అంటే అర్థం కూడా మోసగాడు కాదు, మడిమి పట్టుకునేవాడు. హబీ భాషలో కాలు పట్టుకుని లాగేవాడని అర్థం. ఇప్పుడు ఏశావు ముందు బయటకు వచ్చినప్పుడు అతను ఎర్రని వాడని చెప్పేసి అతనికి ఎదోము, ఏశావు అంటే ఎర్రని అని పేరు పెట్టారు. ఆ ఆకారం చూసి పేరు పెట్టారు అంతే. ఆ తర్వాత మడం పట్టుకుని వెనకాలడు వచ్చాడు కాబట్టి దాన్ని అతను పేరుగా ఇచ్చేశారు. మడం పట్టుకున్నవాడు, కాలు పట్టుకుని లాగేవాడని అర్థం వచ్చేది ఆ యాకోబు అంటే అర్థం. అక్కడ సందర్భాన్ని వాళ్ళకి పేర్లుగా ఇచ్చారు తప్ప యాకోబు అనే మోసగాడేమి నాటి చీటర్ అట. ఈ వారియర్ సాధించుకోవడానికి దేనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కడుపులో ఉండగానే జ్యేష్ఠత్వం కోసం పోరాడాడు, సాధ్యపడలేదు. బయటకు వచ్చాకనే ఏమైనా సరే జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలా, దానికోసం తిండి అయినా మానేయాలి, భక్తి అయినా ఉంటాను నేను, జ్యేష్ఠుడు మాత్రం నేను కావాలా, అది కసి. నువ్వు జ్యేష్ఠత్వం నాకు కావాలని వేసావు అనుకోలేదే, నిర్లక్ష్యం చేశాడు. దేవుడు జ్యేష్ఠత్వాన్ని దేవుడే ఇవ్వాలి. ఏ ఒక్కడు నేను ముందు పుట్టాలని పుట్టడం, నేను ముందు పుట్టాలా అంటే పుడతాడు ఎవడన్నా ఏంటి? అది దేవుడు ఇవ్వాలి. జ్యేష్ఠత్వం అనేది దేవుడే ఇవ్వాలి. ఏశావు యాకోబు ఇద్దరు తల్లి కడుపులో ఉన్నారు, దేవుని ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు. ఎవడు ముందెళ్తే వాడు జ్యేష్ఠుడు. అది ఎవరిని పంపించాలి? దేవుని చిత్తం. అది ఎవరిని పెనుగులాట జరిగినా సరే ఏశావునే పంపించడం దేవుని చిత్తం అయింది. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని ఏశావు భద్రపరచుకోలే, దాన్ని కాపాడుకోలే. అందుకని భ్రష్టుడు అనే బిరుదు వచ్చింది అతనికి. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనా మీలో ఎవడ ఉండకుండా చూసుకోండి. ఏం బిరుదు వచ్చింది ఏశావుకి? భ్రష్టుడు అనే బిరుదు. కడుపు కోసం, ఒక పూట తిండి కోసం దేవుడిచ్చినటువంటి ఆధిక్యతని తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. కడుపు కట్టుకుని దాన్ని సంపాదించుకున్నాడు రోషం కలిగి. ఒక పూట తిండి లేకుండా ఉంటే ఉంటాను, జ్యేష్ఠత్వం నాకు కావాలి. ఇలా మోసగాడు అనే మోసగాడు కాదు, అబద్ధికుడు కాదు, చేతకానివాడు కాదు. యశావంత బలార్జుడే. తను కూడా స్వభావం వేరంతే. అడు మొరటుగా ఉంటాడు, ఇది నెమ్మదిగా ఉంటాడు. ఎంత నెమ్మదిగా ఉండేవాడైనా వచ్చి పెడితే ఊరుకుంటాడా? పోరాడలేడా? పైగా పోరాడువాడు దేవునితో మనుషులతో కూడా పోరాడువాడని దేవుడే పేరిచ్చాడు ఆయనకి. మనం ఎవరు? దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు అంటే పోరాడువాడు అనేటువంటి అర్థం వచ్చే పేరు దేవుడిచ్చాడు. మనుషులతో పోరాడువాడు, దేవునితో కూడా పోరాడువాడు. మరి ఎలా యాకోబుని తక్కువ చేస్తావు? అతను మోసగాడు, అబద్ధికుడైతే యాకోబులా మనం ఉండకూడదు. ఇంకా తన గురించి అసలు మనం నేర్చుకోవాల్సిన పని లేదా?
పని లేదా? అబ్రాము, బైబిల్లో అబ్రాము అని ఎన్నిసార్లు ఉంది? ఈ లెక్కలు కావాలా? బైబిల్లో అబ్రాము అని ఒక 50 సార్లు ఉంది. అబ్రాము అని, అబ్రహాము అని చెప్పేసి 223 సార్లు ఉంది. అబ్రహాము రెండు కలిపి 273 సార్లు పలుకుతాడు బైబిల్ మొత్తం మీద. అలాగే ఇస్సాకు 121 సార్లు ఉంటుంది. ఇస్సాకు బైబిల్లో 121 సార్లు ఉంటుంది బైబిల్లో ఇస్సాకు. యాకోబు 368 సార్లు ఉంది బైబిల్లో. అబ్రహాం గారి కంటే కూడా, వాళ్ళ తాత కంటే, వాళ్ళ నాన్న కంటే ఎక్కువ 368 సార్లు ఉంది యాకోబు అనేటువంటి పేరు బైబిల్లో. అబ్రహాము కూడా రెండు కలిపి 273. ఈయనకు 368 యాకోబు. దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు యాకోబుకి కదా. మోషే తర్వాత యాకోబే ఉన్నాడు ఎక్కువసార్లు. మోషే వచ్చి 780 సార్లు వస్తుంది మోషే అనేటువంటి మన బైబిల్లో మోషే అనేటువంటిది. కానీ తర్వాత ప్లేస్ 368తో యాకోబే ఉన్నాడు. యోసేపు 224 సార్లు వస్తుంది. యోసేపు అనే పేరు 224 సార్లు బైబిల్లో వస్తుంది. యెహోవా ఎన్నిసార్లు ఉంటుంది అనుకుంటున్నారు? యెహోవా అనే పేరు ఎన్నిసార్లు వస్తుంది అనుకుంటున్నారు బైబిల్లో? బైబిల్ అంతా ఆయనే కదా. 5751 సార్లు ఉంటుందండి యెహోవా అనేటువంటి పేరు. 5751 సార్లు ఉంటుందండి యెహోవా అనే పేరు బైబిల్ మొత్తం మీద. యేసు 892 సార్లు ఉంటుంది. క్రీస్తు 500 సార్లు ఉంటుంది. యేసు క్రీస్తు అని ఉమ్మడిగా 228 సార్లు ఉంటుంది. యేసు అనే పేరు, క్రీస్తు అనే పేరు విడివిడిగా, యేసు క్రీస్తు అని కలిపి ఇవన్నమాట చెప్పేది. 892 సార్లు యేసుని, ఒక 500 సార్లు క్రీస్తుని, యేసుక్రీస్తు అని 228 సార్లు మనం బైబిల్లో ఈ పేర్లను మనం చూస్తాం. రెబెకా వచ్చి 29 సార్లే ఉంది. శారా, శారయి అలా 2 ఉన్నాయి. శారాగా 37 సార్లు, శారయిగా 13 సార్లే మనం శారమ్మ గారు కనబడతారు. అంటే మొత్తం మీద ఒక 50 సార్లు అటు ఇటు ఆవిడ పేరు కలిపి శారయి, శారా 2 కలిపి ఒక 50 సార్లు ఉంటాయి. ఏల్ బేతలు అంటే ఇంకా ఒకేసారి అంటే ఏల్ బేతేల్ అంటే ఇంకా అది కూడా బేతేలే. ఏల్ అంటే దేవుడు, ఏల్ అంటే దేవుడు, బేతేల్ అంటే బేతేలు దేవుడు అని ఏల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు. షద్దాయ్, షద్దాయికి సంబంధించిన దేవుడు ఏల్ షద్దాయ్, ఏల్ షద్దాయ్. ఏల్ అంటే దేవుడు అనమాట. దేవుడు కొన్న పేరు ఏల్, అంతే. సరేండి, టైం ఇప్పటికీ చాలా అయిపోతుంది. మరి ఈ వేళకి ఇది ముగించాలి కదా మనం, ఇప్పుడు చదువుకున్న ఈ భాగం ఏదుందో ఈ భాగమే చాలా భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్ళింది. ఈ భాగమే ఇప్పటిదాకా బాగానే వచ్చాడు, లాబానుతో పోరాడగలడు. ఇది ఏమైనా యాకోబుకి ఏమైనా తక్కువ సైన్యం ఉన్నారా? బోల్డ్ దాసులు ఉన్నారు, దాసీజనం చాలా ఎక్కువే ఉన్నారు. లాబాను కొడుకులు అసూయపడ్డారంటే తనకంటే ఎక్కువైపోతేనే కదా, వారికంటే ఎక్కువైపోతేనే అసూయ. మనకంటే ఎవడైనా ఎక్కువగా ఉంటేనే వాడిని చూసి మనం అసూయ పెడతాం, మనకంటే తక్కువ వాడిని చూసి అసూయ పెడతామా? లాబాను మించిపోయాడు యాకోబు. ఒక లాబానికి వచ్చిన ఆశీర్వాదం ఏమైనా ఉంటే అది కూడా యాకోబుని బట్టి అని లాబానే చెప్పుకున్నాడు కదా. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని శేఖరం చూసి తెలుసుకున్నాను అన్నాడు. అంటే లాబాను వృద్ధి కూడా యాకోబుని బట్టి. మరి యాకోబుకి ఎంత వృద్ధి ఉంది? వస్తావా నా భార్యలు మా పిల్లల మీదకి వస్తావా, రా నీ సంగతి తేలుతాను అన్నట్టుగా లేడు యాకోబు. దీనుడుగా ఉన్నాడు.
కాబట్టి అతని పక్షాన దేవుడు పనిచేయాల్సి వచ్చింది. ఇది మనకి నేర్పుతున్నటువంటి ఒక సత్యం ఇది. మనం ఎప్పుడు దీనులమవుతామో అప్పుడు దేవుడు మన పక్షాన పనిచేస్తాడు. యాకోబు పోరాడలేనివాడు ఏం కాదు. ఒకవేళ ఏశావు వచ్చినా ఏశావుతో కూడా పోరాడగలడు. తనకు తక్కువ ఉన్నారేంటి, పోరాడగలడు. అయినా పోరాడదామని అనుకోవడంలా దేవునికి అప్పచెప్పాడు అంతే. ఇది దీనత్వంతో పోరాటం. దీని ఒక రకంగా సత్యాగ్రహం అంటారు. గాంధీ గారు స్వాతంత్ర్యాన్ని తెచ్చింది సత్యాగ్రహమే. బ్రిటిష్ వాళ్ళతో భారతదేశీయులు పోరాడలేరా? వాళ్ళు ఎక్కువ, మనం ఎక్కువ. ఇది మన దేశం. వాళ్ళు వ్యాపారానికి వచ్చిన వాళ్ళు. మనందరం ఒక్కముడిగా పట్టుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అయినా గాంధీ గారు ఏమన్నాడు? మనం పోరాడొద్దు, మనం సత్యాగ్రహం చేద్దాం, కొట్టినా పడదాం, తిట్టినా పడదాం, మా దేశం వదిలిపెట్టి పొమ్మందాం. యేసు ప్రభు చెప్పిన సత్యం అది. ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పు అని. అదేదాన్ని అనుసరించాడు ఆయన సత్యాగ్రహం. దాని ద్వారా బలమైన సైన్యమైన బ్రిటిష్ వాళ్ళు, బాబు వీళ్ళని మనం ఏం చేయలేరా బాబా, కొట్టకపోతే ఏం చేస్తాం, తిట్టకపోతే మనం ఇంకేం చేస్తాం, వదిలి వాళ్ళు తంటాల లేదా పడతారు, మనం వెళ్ళిపోదాం అని వదిలిపెట్టిపోయారు. సత్యాగ్రహం అది తక్కువ బలమేం కాదు. ఇప్పుడు ఈ యాకోబుది అదే. నేను పోరాడను, పోరాడగలడు కానీ పోరాడు. దేవునికి అప్పచెప్పేశాడు అంతే. ఎప్పుడూ ఇసాకు అప్పచెప్పేశాడు కదా. ఇసాకు అప్పచెప్పినప్పుడే దేవుడు తన సొత్తు చేసుకున్నాడు. యాకోబుని తన సొత్తు చేసుకున్నాడు. యాకోబుకి సంభవించే ప్రతీదీ నాదే, నా వల్లనే అని ఒకసారి 28వ అధ్యాయంలో చెప్పేశాడు కదా ఆయన. చెప్పిన తర్వాత ఎలా వదిలిపెడతాడు? అప్పుడే ఈయన కూడా ప్రమాణం చేసుకున్నాడు కదా, కమిట్ అయిపోయాడు కదా. కాబట్టి ప్రతీదీ లాభాన్ని నుంచి, సమస్య నుంచి తప్పించాడు. ఆ యెషావుని మార్చేసి, సహజం 20 సంవత్సరాల దాకా ఉంటాయా కోపాలు? 20 ఏళ్ళు కోపాలు ఉంటాయా? తను ఇంటికాడ అయిపోయాడు కదా ప్రాంతంలో. తన తమ్ముడు ఉండేవాడు, ఇప్పుడు ఒక్కడైపోయాడు. ఆ బాధ ఉండదా? ఆ తాత్కాలికం ఆశీర్వాదం వెళ్ళిపోయింది అనేది తాత్కాలికం. కోపం అంత అస్తమానం ఉండదు అది. కాబట్టి తమ్ముడు వస్తాడేటప్పటికి కనుక అంత ప్రేమ వచ్చింది. తన వెనకాల దాసులు రాలేదు, తన వెనకాల తనుండి ఊరి జనం వచ్చారు. ఏషావు గారి తమ్ముడు వస్తున్నాడంట అని చెప్పేసి వచ్చారు తప్ప ఏషావు పనోళ్ళు ఏం కాదు వాళ్ళు. నా తమ్ముడు నేను ఎదుర్కొండకి వెళ్తున్నానంటే ఏషావుని ప్రేమించిన వాళ్ళు, అబ్బాయి తమ్ముడా 20 ఏళ్ళు అయిపోయిందంటే వెళ్ళిపోయి ఇప్పుడు వస్తాడంట అని చెప్పేసి ఏం కూడా చూస్తాం అనుకుంటా ఆయన వెనకాల వచ్చారే తప్ప ఏషావుకి దాసులేం కాదు వాళ్ళు. 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడని చెప్పడం తప్ప దాసులు కాదు. వస్తారు, అలా వచ్చారు. దెబ్బలాడడానికి కాదు, తమ్ముడి మీద ప్రేమతో వచ్చాడు పరుగుతుకుని. వచ్చి కౌగులించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. ఎన్నాళ్ళు అయిపోయిందిరా నిన్ను దూరం చేసుకొని, 20 సంవత్సరాలు అయిపోయిందా నిన్ను దూరం చేసుకొని అనేసి ఎంత బాధపడ్డాడు. ఈ విషయంలో ఏషావు మనం మెచ్చుకోవాలా. ఏషావు చాడు మంచోడే, తాత్కాలికం అంతే కోపం. ఆశీర్వాదాలు పోవడంతో అన్నీ గుర్తొచ్చాయి. ఆ జ్యేష్ఠత్వాన్ని ఎలాగే భోజనం పెట్టి దొబ్బేశాడు వీడు, ఇప్పుడు కూడా ఆశీర్వాదాలు దొబ్బేశాడు. సహజమే కోపం రావడం వరకైనా. అది ఎప్పటికీ ఉంటుందా? ఎప్పటికీ ఉండదు కదా. కయ్యను లేక నడుచుకుంటే శాపగ్రస్తుడు అవుతాడు, ఇంకా ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? కయ్యన్ యెహేబేలు కయ్యన్. ఏశావు కయ్యన్లాగా నడుచుకోవచ్చు, అవకాశం ఉంది అక్కడ, కానీ ఆయన నడుచుకోలే. చూద్దాం తర్వాత, ముసలివాళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు ఎదురుగుండా మేము కొట్లాడుకోవడం ఎందుకు, మేము వాళ్ళని ఇంకా బాధ పెడతాం అంటే ఒక రకంగా కొద్ది గొప్ప అమ్మానాలని ప్రేమిస్తున్నాడని వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ సంగతి తేల్చుకుంటారు. అప్పటిదాకా కోపం ఉంటుందా? చనిపోయిన తల్లిదండ్రులని బాధ పెట్టే ఆ కార్యక్రమంలోనే జన్మనిచ్చిన తల్లిదండ్రులు పోగొట్టుకున్నాం అనేటువంటి ఫీలింగ్. పెద్ద శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా కలిసిపోతారు. శత్రుత్వం ఏమి ఉండదు, ఇంకా కలిపేద్దు వాళ్ళని. అయితే మొత్తం మీద ఆయన ఎదురు వచ్చాడు. ఆయన పోరాళ్ళకి ఏం కాదు, దేవుడికి అప్పు చెప్పేశాడు, మాటిచ్చాడు కదా.
కదా 28వ అధ్యాయంలో 20 నుంచి ఉంది కదా. ఏం మాట ఇచ్చాడు దేవుడితో? దేవుడు చెప్పిన మాటకి బదులు ఈయన కూడా చెప్పాడు కదా. దేవుడు తను చెప్పింది తాను చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? 13వ వచనం నుంచి దేవుడు ఏం చెప్పాలో చెప్పాడు కదా. చెప్పాడు 15 వచనంలో స్థిరపరిచాడు. ఏమన్నాడు 15లోనూ? ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. ఈ దేశానికి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేదాకా నిన్ను కాపాడుతూనే ఉంటాను. దేవుడే మాట ఇచ్చేశాడు. ఇంకా లాభాన్ని ఏం చేయగలడు? దేవుడే మాట ఇచ్చేసాడు. ఇంకా ఏషేం ఏం గలుగుతాడు? ఆయన ఇచ్చేసిన మాటే కదా అది. మళ్ళీ తీసుకొస్తాను నిన్ను కాపాడుతూ తీసుకొస్తానని మాట ఇచ్చేసాడు ఆయన. ఇంక మనుషులు ఏం చేయగలుగుతారు? దేవుడు మన పక్షమైతే నరమాత్రుడు మనకి ఏం చేయగలడు? యాకోబు పట్ల అది నెరవేర్చి చూపించాడు దేవుడు. కాబట్టి ఆయన మోసగాడు అనడానికి, లేకపోతే అబద్ధికుడు అనడానికి తావు లేదు ఇక్కడ. ఆయన ఒక పోరాట యోధుడు. మరి యాకోబుని మనం మాదిరి తీసుకోవాలా? పోరాటం విషయంలో సాధించాలా అనేటువంటి విషయంలో నేను యథార్థతను సాధించాలా? దేవుని యందు నీతి యథార్థమైన భయభక్తులు కలిగిన దానిని నేను కావాలా? అందుకు అడ్డం వచ్చే ప్రతిదానితో పోరాడతాను నేను. అటువంటి దరిదాపులకు నేను రానివనేటువంటి ఒక పోరాటం కావాలా? అంతేకాని గాలి ఎటు వీస్తే అటు చెట్టు వంగిపోయేటట్టు మనం కూడా అలా ఊగిపోయి ఇలా ఊగిపోయి శరీర కార్యాలకు లోనైపోయి ఆశీర్వాదాన్ని కోల్పోయి వస్తే వస్తుంది శాపం ఏంటి అని మనం అనొచ్చు. అండం తేలికే, వచ్చాక భరించడం. ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసుకోండి అన్న వాళ్ళని చాలామంది పేపర్లో చూస్తున్నాం. తీసుకెళ్ళి లోన్ వేసాక అప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళ తప్పలో చూస్తున్నాం కదా లోన్గా. అండం తేలికే, అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసుకో. చేసాక ఏం చేస్తావు? ఇంక నువ్వు చేసేది ఏముంది? ఏడుతుంది తప్ప. అలాగే శాపం వస్తుందా? వచ్చే నీ శాపం అండం తేలిగే. వచ్చాక ఏం చేస్తావు? నువ్వు ఏం చేయగలవు? ఆ శాపం నీ మీదకి వచ్చాక అది నీ మీదకి రావచ్చు, నీ బిడ్డల మీద రావచ్చు, నీ ఆస్తిపాత్రుల మీదకి రావచ్చు, నీ బంధువుల మీదకి రావచ్చు, ఎవరి మీదకైనా రావచ్చు. దేవుడు మనల్ని బాధ పెట్టడు. మన బాధను మనం తేలిగ్గా తట్టుకుంటాం. ఇద్దరిని బాధ పెట్టాలంటే మన మీదకి అది రావాల్సింది, మన ఇంట్లో వాళ్ళ మీదకి రావాలి. ఇంట్లో వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఇద్దరు బాధపడతారు, మనము బాధపడతాం. మనకు వచ్చేదాని బాధ కంటే ఇంట్లో వాళ్ళ మీదకి వచ్చిన బాధ ఎక్కువగా ఉంటుంది మనకి. వాల్యూమ్ పెంచడం ఎలాగో దేవుడికి తెలీదా? ఆయనతో పరాజకాల, ఆయన దగ్గర పరాజకాల. దేవుడికి అప్పచెప్పుకున్నాడు, దేవుడు నేను కాపాడుతానన్నాడు. ఈయన కూడా అక్కడ వాగ్దానం చేసేసాడు, నన్ను క్షేమకరంగా నువ్వు తీసుకొస్తే 20 నుంచి ఉంది కదా మనకి ఇక్కడ ఉంటుంది. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళొచ్చున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసినట్లు యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులు 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. అప్పటికి దశభాగాలు లేవు, ధర్మశాస్త్రం లేదు. అది లేకపోవడమే దశభాగాల్ని అర్పణ చేసుకున్నాడు. ఈయన ఇక్కడ 21 బాగానే నెరవేర్చాడు, 22 నెరవేర్చలేదు, సగమే నెరవేర్చాడు. దేవుడు తను చేసిన వాగ్దానం మొత్తానికి నెరవేర్చాడు, మొత్తం అంతా నెరవేర్చాడు. కాపాడుకుంటూ వచ్చాడు, అన్నం పెట్టాడు, ఆశ్రయం ఇచ్చాడు, కాపాడాడు, వెనక్కి తీసుకొస్తా ఉన్నాడు. కానీ యాకోబు సగమే పూర్తి చేశాడు. మనమే సగమే చేస్తుంటాం, పూర్తిగా చెయ్యం. సగం చేస్తేనే సమస్యలు, సగమేంటి? చూడండి, వచ్చేసాడు, యువతలకు వచ్చేసా. మామగారి భయం పోయింది, అన్నగారి భయం పోయింది, దేవుడు కూడా దీవించేశాడు, పేరు కూడా మార్చేశాడు. దానితో అబ్రహాం గారితో విభేదించాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఇల్లు కట్టుకోలేడా? ఎందుకు గుడారంలో ఉన్నాడు? ఇసాక్ ఇల్లు కట్టుకోలేడా? ఎందుకు గుడారాల్లో ఉన్నాడు? కానీ ఇల్లు కట్టేసాడే. ఇక్కడ షెకెము వచ్చి
ఇల్లు కట్టేశాడు. అక్కడ తన మందలకు పాకలు కూడా వేసేసాడు. వేయకూడదు, ఇది నీకు ఇస్తున్న దేశం ఇదే నీదని దేవుడు ఎప్పుడు పంచుతాడో అప్పుడే నువ్వు ఇల్లు కట్టాలి. అక్కడ అప్పుడే నీ పశువుల మందలకి పాకలు వేసుకోవాలా. అప్పటి వరకు టెంట్లే. మరి ఎందుకు అప్పుడు టెంట్లో ఉన్నాడు? ఎందుకు ఇసాకు టెంట్లో ఉన్నాడు? ఇవన్నీ పోయేసరికి భయాలు పోయాయి. ఇప్పుడు అమ్మయ్య మా మామగారు వచ్చి సమాధానపడి వెళ్ళిపోయాడు, తనతో బాధ లేదు. అమ్మయ్య మా అన్నయ్య కూడా వచ్చేసి నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకుని ఏడ్చి మరి చాలా ప్రేమ చూపించాడు. అన్నయ్యతో సమస్య వదిలిపోయింది. ఆ దేవుడు కూడా నన్ను పట్టుకొని దీవించేశాడు. నువ్వు ఇంక ఇశ్రాయేలీ అన్నాడు. అన్నీ క్లియర్. కాబట్టి ఇల్లు కట్టుకుంటావా? ఎక్కడికొచ్చి స్తంభంగా నిలిపినటువంటి ఈ రాయే మందిరం అవుతుంది అని చెప్పావు కదా. నువ్వు అక్కడికి వెళ్ళి కదా మందిరం కట్టాలి. ఇక్కడ స్థలం కొని బలిపీఠం కట్టేశాడు. ఈ షెకెంలో స్థలం కూడా కొనేసి అక్కడ బలిపీఠం కట్టేసి ఆ బలిపీఠానికి ఒక పేరు కూడా పెట్టేశాడు. యెహోవా నా దేవుడు అవుతాడు అని చెప్పాడు కదా. ఎప్పుడు అవుతాడు? ఆయన దేవునితో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చినప్పుడు అవుతాడు. అది నెరవేర్చకుండా అయిపోతాడా? తను చేసిన ప్రమాణం ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి. బలిపీఠం కట్టేసి ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని పేరెట్టేశాడు. అని ఈయన పేరు ఇశ్రాయేల్గా మారిపోయింది కదా. ఇశ్రాయేలు దేవుడే, ఏల్ అంటే దేవుడు, ఎలోహేయి ఇశ్రాయేలు అని అక్కడ పేరు పెట్టేశాడు దేవుడు. అస్సలు నచ్చలేదు దేవుడికి. ఇది అస్సలు నచ్చలేదు. ఏంటి ఎలాంటి పని చేశాడు? అన్నీ తీరిపోయినాయి కాబట్టి నాకు చేసినటువంటి వాగ్దానం ఇంక నెరవేర్చక్కర్లేదు అనుకున్నాడా? అని చెప్పేసి ఇప్పుడు శోధన మొదలెట్టాడు. అది 34వ అధ్యాయంలో ఆరంభం అవుతుంది. శోధన ఏం చూస్తుంది ఆ పిల్ల? ఊరు చూస్తాక బయలుదేరింది. యాకోబు కూతురు దీన. లెయ్యా యాకోబులకు పుట్టిన బిడ్డ దీన, ఒకే ఒక కూతురు. ఊరు చూస్తాకి వెళ్ళిందట. ఊరు చూస్తా. హైదరాబాద్ వెళ్తే సిటీ చూడడానికి వెళ్తుంటారు కదా మన వాళ్ళు. సిటీ చూసి వద్దాం. మనకి కళ్ళతో చూసిన దానికంటే టీవీలోనే బాగా కనపడుతుంది. క్రికెట్ మ్యాచ్ అక్కడికి వెళ్ళి చూసిన దానికంటే టీవీలోనే బాగా కనపడుతుంది కదా. అక్కడ హోరే తప్ప ఏముంటుంది? స్టేడియానికి వెళ్తే డప్పులు బాధేసి జనాలు కేకలు చేసి అరుపులు కేకలు తప్ప ఏమీ ఉండదు. కానీ టీవీలో చూసాను మ్యాచ్, బాల్ ఎలా వేస్తున్నాడు, అంపైర్ చెప్పకుండానే మనం చెప్పేయచ్చు అది ఎల్బియా అవుటా మనకు తెలిసిపోద్ది. ముందు వాడికి స్క్రీన్ మీద ఇలా వేసి అలా వేసి అన్నిసార్లు వేసి చెప్తాడు, మనకు ముందే తెలిసిపోద్ది. మనకి ఇది ఇంట్లోనేది బాగా కనపడుతుంది, బాగా చూడవచ్చు. అని నేను హైదరాబాద్ వెళ్ళినా, సిటీకి వెళ్తాను, నేను వెళ్ళాం ఎప్పుడన్నా మన ఇంట్లోనే కొంచెం ఏం చూస్తాం కాదుకోండి. హైదరాబాద్ కాళ్ళు తీయట తప్ప పైకెత్తుకుని వెళ్ళే బస్సులు ఎక్కి ఏం చూస్తాం. కారు వేసుకెళ్తే పెట్టుకుంటే పార్కింగ్ ఉండదు. నేను వెళ్ళను, అసలు ఎప్పుడు వెళ్ళను. నిజంగానే హైదరాబాద్ నాకు నేనుగా ఒక్కడిని మా అయ్యంకుడి ఇంటికి వెళ్ళలేను. నాకు తెలీదు. సికింద్రాబాద్లో దిగుతాను, వాళ్ళు వచ్చేస్తారు, కారు వేసి తీసుకెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ కారు ఎక్కొచ్చి తీసుకొచ్చి బండి ఎక్కించేస్తారు. అంతే. నన్ను ఒక్కడిని వెళ్ళమంటే నేను వెళ్ళలేను, నాకు తెలీదు. తిరగను, అసలు ఏం చూడండి, అసలు వెళ్ళను. అసలు నేను వెళ్ళను. ఏం చూస్తాం? సమస్యలు తెచ్చిపోవడం. కాకపోతే ఏదో కొందాం కదా నేను కొట్లోకి వెళ్ళి ఇదంతా అడిగామనుకో, చచ్చినట్టు అడు కొనేదాకా వదిలిపెట్టంటాడు. వీడు ఆంధ్ర వాడని తెలిసిపోయి ఇంకా ఏమైనా సరే ఇది మనం కొనాల్సిందే. కొనేదాకా అడిగి తెలంగాణ మాట్లాడితే ఊరుకుంటాడు తప్ప మన ఆంధ్ర యాస దొరికింది ఆడికి. ఏమైనా సరే ఎందుకు పట్టుకున్నావు, కొనాల్సిందేనండి. అది మన చేతులు ముడిచి కూర్చోగలమా? చూసిపోయి ఆశపడితే చాలా కూడా వచ్చేస్తాడు. లేనిపోని సమస్యలన్నీ సంకనెత్తుకోవడం కావాలా? నేను మటుకు పోను. కొంతమంది ఇష్టం ఉండదు, వెళ్ళేవాళ్ళు వెళ్తారనుకోండి. మా బుడ్డి హైదరాబాద్ వెళ్ళేస్తుందంట, మొత్తం వెళ్ళిపోయి బండి ఎక్కేస్తుందంటే మొత్తం తిరిగేస్తుంది చక్కగా. ధైర్యంగా అలాగే ఉండాలి. మహాలక్ష్మి బుడ్డి అంటే, ఆ బుడ్డిదంటే మహాలక్ష్మి. చక్కగా మెట్రోలు ఎక్కేస్తుంది, అన్నీ బాగా తెలిసిపోతున్నాయి బాగానే. ఆఫీస్కి అయితే క్యాబ్ క్యాబ్లో తీసుకెళ్తారు, క్యాబ్లో తీసుకొచ్చి దింపుతారు. కానీ ఎక్కువ ప్రయాణం అంటే అక్క దగ్గరికి వెళ్ళడానికి.
లక్క దగ్గరికి వెళ్ళడానికి ఎక్కేస్తుందండి బాగానే చూసేస్తుంది. నాకు అది జ్ఞానం నాకు లేదు, నేను వెళ్ళలేను, ఉన్నమాట చెప్పేస్తున్నాను. సరేండి, ఈవిడ ఊరు చూస్తాకి వెళ్ళిందంట దీనా. అక్కడ ఆ ఊరోళ్ళు ఎంత అందంగా ఉన్నాం, బయట మనిషి వచ్చేసరికి కొంచెం ప్రత్యేకమైన ఆకర్షణ ఆ మనిషిలో ఉంటుంది కదా. పైగా వీళ్ళేం ఐశ్వర్యానికి తక్కువ లేం కదా, రాజులు వీళ్ళు. నిజం, అబ్రహాము రాజు, ఇస్సాకు రాజే, అంత పరివారం ఉంది వాళ్ళకి. ఒక చోట మకాం చేశాడంటే ఒక ఊరూరే ఉంటుంది వాళ్ళ చుట్టూ, అంతమంది దాసులు, రాజులే వాళ్ళు. యాకోబు కూడా రాజే, గొప్ప మందలు లెక్కలేవు. మరి తగ్గట్టుగానే ఉంటారు కదా పిల్లలు కూడా. ప్రత్యేకం. పైగా ఇజ్రాయేలీలు అంటే అందమైన వాళ్ళు, చాలా బాగుంటారు. ఈ పిల్ల ఈ దీనా కూడా చాలా అందంగా ఉందన్నమాట. ఆ ఊర్లో కొంచెం బాగా మోతుపరి రాజకుమారుడు లాంటి ఉన్నాడు, ఒకడు షెకెమాడి పేరు. వాడు ఈ అమ్మాయిని చూసి మోజుపడి పొరుగురు అమ్మాయి కదా అని గబుక్కును చేసి ఆ అమ్మాయితో తప్పుగా నడుచుకున్నాడు. ఈ వెళ్ళకపోతే గొడవ ఉండదుగా, వెళ్ళింది కాబట్టే కదా దీనికి చోటు వచ్చింది. ఆనందంగా వెళ్ళింది కాస్త ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. మరి ఏ పిల్ల మట్టుకు సహింతుంది? ఆనందంగా వెళ్ళింది ఊరి చోతకి, ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. తన తోబుట్టువులు ఉన్నారు, తన అన్నలు, ఒకడు లేవి, అది రూబేన్. వీళ్ళిద్దరు కూడా సొంత అన్నలు, ఒక తల్లి పిల్లలేళ్ళు. లేవి, రూబేన్, దీనా లేయా పిల్లలే. నా సోదరి పట్ల ఇలా తప్పుగా నడుచుకుంటారా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ మీద పళ్ళు పట్టపట్ట నూరుతున్నారు. కానీ వాళ్ళే వచ్చేసారు, మళ్ళీ యాకోబు దగ్గరికి వచ్చేసారు. అయ్యా అయ్యా అయ్యా, మీ అమ్మాయి మీద మా అబ్బాయి మనసు పడ్డాడండి, ఏదో జరిగింది తప్పు అనుకోకండి, మా కోడలను చేసుకుంటాం, మీకు ఏం కావాలంటే అన్నీ మీకు ఇస్తాం, ఏం అడుగుతారో అడగండి, మీకు ఏం కావాలంటే అన్నీ ఇస్తాం, కానీ మీ అమ్మాయిని మా అబ్బాయికి మట్టుకు ఇవ్వండి అని వాళ్ళు కాళ్ళ ఎళ్ళబడ్డారు. కాళ్ళ ఎళ్ళబడితే అదెలా కుదురుద్ది, మేము యూదులం, మాకు సున్నతి ఉంది, మీరు అన్యులు, మీకు అది లేదు అన్నారు. అయితే చెప్పండి, మేము కూడా సున్నతి పొందుతాం, ఎలాగే చెప్పండి అన్నారు. వాళ్ళు సున్నతి పొందడానికి కూడా ఇష్టపడిపోయారు, ఈ జనాల్లోకి వచ్చేయడానికి కూడా ఇష్టపడిపోయారు. వాళ్ళ ఉద్దేశం వేరుగా ఉంటుంది. చాలా మందులు వాళ్ళని దాస్తుంది, వీళ్ళతో సంబంధం అందుకుంటే మన పరువు కూడా బాగా పెరుగుద్ది, అతనికి కలిగినవన్నీ మనవి అవుతాయి కదా అన్నట్టుగా వీళ్ళు ఆలోచన చేశారు. వీళ్ళు ఏం చేశారు, అయితే సున్నతి పొందండి అప్పుడు చూద్దామన్నారు. పాపం వాళ్ళందరూ మొత్తం పురుషులు, ప్రతి ఒడి పిల్లల నుంచి పెద్దోడి దాకా అందరూ సున్నతి పొందారు. అంటే గాయపరచబడతారు. ఆ గాయాలతో కదలలేక ఇంట్లో పడి ఉంటే వీళ్ళిద్దరూ కత్తులు ఇచ్చుకుని పోయి కానపడ్డాము నెల నరికేశారు. మొత్తం షెకెం రక్తపాతం, సర్వనాశనం చేసేసారు. ఆ కోపం చేసి ఇంటికి వచ్చేసరికి ఈ సంగతి అంతా విని యాకోబు గుండెలు అవిసిపోయాయి. అయ్యే బాబోయ్, ఏంటిరా బాబు ఇలాంటి పని చేశారు, బనం పొరుగురులు, ఎప్పటి నుంచో ఉన్నది ఊర్లు, ఇవి షెకెం ఉంది, దీని చుట్టూ చాలా ఊళ్ళు ఉన్నాయి, ఎవడో పొరుగురోడు వచ్చి షెకెంని నాశనం చేశాడంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కట్టకట్టుకొని మన మీద వచ్చి పడితే మనం ఏం చేయగలం, ఇలాంటి పని చేశారేట్రా బాబు అని చాలా బాధపడి ఏడుస్తాడు. అది 34వ వచనం అధ్యాయంలో చివరికి వస్తే 30వ వచనం నుంచి మనం చూస్తే కనబడుతుంది. అక్కడ సారీ నేను రూబేన్ చెప్పాను, షిమ్యోను రూబేన్ కాదు, షిమ్యోను లేవిని చూచి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోనూ పెరిజ్జీయులలోనూ అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. వాళ్ళందరూ వచ్చేస్తే ఏంటి నా సంగతి? అప్పుడు వీళ్ళు అంటారు, ఒక వేశ్యడలు జరిగించినట్లు నా చెల్లి పట్ల వాళ్ళు జరిగిస్తారా, అందుకే అని చెప్తారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు. ఏంటి నాయనా ఈ పరిస్థితి, లాభం నుంచి నన్ను కాపాడావు, నా అన్న నుంచి నన్ను కాపాడావు, నా పేరు మార్చి నన్ను దీవించావు, ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చింది, ఏం చెయ్యను అన్నట్టు ప్రభు పాదాల దగ్గరికి
ఆయన వచ్చేసరికి అక్కడ వచ్చినట్టు ఇక్కడ రాయబడలే, వచ్చాడు. దేవుడు ఏం చెప్పాడో ఉంది ఇక్కడ 35వ అధ్యాయంలో ప్రారంభంలో దేవుడు చెప్పింది ఉంది. ఎందుకు చెప్పాడంటే యాకోబు ఆ భయంతో దేవుని పాదాల దగ్గరికి వస్తేనే ఈ మాట. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి, అంటే పాసవే, పారిపోవడం అంటే వెళ్ళాడు, వెళ్ళిపోయినప్పుడు అని ఇంగ్లీష్లో ఉండే, అది తెలుగుకి వచ్చేసరికి ఇది వేరే తర్జుమా అవుతుంది అనమాట. నువ్వు వెళ్ళినప్పుడు అది అప్పుడు నీకు కనబడ్డ దేవునికి నువ్వు అక్కడ బలిపీఠం కట్టు అని చెప్పాడు. ఎప్పుడు గుర్తు చేశాడు అంతే. 28వ అధ్యాయంలో 22వ వచనంలో తను ఏమన్నాడో దాన్ని గుర్తు చేశాడు. ఏమన్నాడు ఇక్కడ? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. రాయి మందిరం అవుతుంది అని కదా మొక్కాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆ నిలిపినటువంటి రాయిని అక్కడ మందిరం చేసేయాలి, మందిరం కట్టాలి. అది దేవుడితో తాను చేసినటువంటి ప్రమాణం. ఎందుకు వచ్చింది భయం? ఇప్పుడు ప్రసంగి 5లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. అక్కడ నీ నోటితో పలికిన నీ మాటను బట్టి నీ దేహానికి దెబ్బలు రాకుండా చూసుకో. నోరుంది కదా అని గప్పగప్ప పలికేస్తావా? ఆ తర్వాత దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఏం తెలుసు నీకు? కాబట్టి తొందరపడి నువ్వు పలకొద్దు, నువ్వు తొందరపడి అనద్దు. బుద్ధిహీనులు మాట్లాడుతున్నట్టుగా చేస్తున్నట్టుగా చేస్తే దేవునికి నచ్చదు అని ప్రసంగి 5వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చక్కగా చెప్పాడు. మనం దేవునితో మాట్లాడుతున్నాం, దేవుని సముఖంలో మనం ఉన్నాం, మనకు పైగా ఆయన ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాం అనేటువంటి భయం ఉండాలి. అంతేగాని నిర్భయంగా మన ఇష్టానికి మనం మాట్లాడితే ఖచ్చితంగా దాని పర్యవసానాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు యాకోబుకు వచ్చిన భయం అది. గజ వణికిపోతున్నాడు. లాభాన్ని గురించి అంతగా భయపడలేదు, ఏశావు గురించి కూడా అంతగా భయపడలేదు. ఇప్పుడు వచ్చేసింది ప్రాణ భయం. గజ వణికిపోతూ ఉన్నాడు. లే బేతేలుకెళ్ళో అన్నాడు దేవుడు. అమ్మయ్య అని గబగబా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అందరినీ సిద్ధపడమంటున్నాడు. లేవండి లేవండి లేవండి, మీ దగ్గర ఉండేటువంటివి దేవునికి ఇష్టం కానటువంటివి ఏమున్నాయో వాటన్నిటిని తీసేసి గొడ్డలు వేసి మూట కట్టేయండి. ఏం ఉండకూడదు. మనం బేతేలుకి వెళ్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఆయనకి ఇష్టం కానివి, ఈ మనకు నచ్చేవి ఏం ఉండకూడదు. మనకు నచ్చేవి చాలా మటుకు మనకు నచ్చే చేస్తాం కదా. అది దేవుడికి నచ్చుతా లేదో తర్వాత సంగతి. మనకు నచ్చితే చాలు. మనం చేసేదే అది కదా. నీ దేవుడి నీ యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యని చెప్తుంటే ఎన్నో మార్లు మనం వింటాం. మన దృష్టికి న్యాయమైనది చేసుకుంటాం, దేవుడి దృష్టికి న్యాయమైనది మనం చేయం. ఎన్నో సమస్యలు మన మీదకి రావడానికి, ఆశీర్వాదాలు అర్రకొర్రగా రావడానికి కొంచెం ఏది నీ గొంతు తడుపుతున్నాడు అంతే ఆశీర్వాదంతో. ఆయన ఏమన్నాడు? ఆకాశపు వాక్యంలను విప్పేసి నువ్వు పట్టజాలనంత ఆశీర్వాదాలు నేను కుమ్మరిస్తానని ఇంత గొప్ప ప్రామిస్ ఆయన మనకు చేశాడు. మనం ఏం చేస్తాం? కుంభవర్షాన్ని ఆశపడేట్లా ఓ చినుకు నాలుగు మీద పెడితే చాలు, ఓ చినుకు చిన్నది, దాంతో సంతృప్తి పడిపోతాను. దేవుడు చేయాలన్నా చేయలేకపోతున్నాడు మనకి. ఎందుకంటే ఆయన దృష్టికి న్యాయమైనది చేయడంలా. ఇక్కడ యాకోబు తన దృష్టికి న్యాయమైనది చేసుకున్నాడు కాబట్టి ఈ కష్టం, ఈ ప్రాణభయం. ఇప్పుడు లేవండి తీసేయండి. రాహేలు తెచ్చుకున్నటువంటి బొమ్మ కూడా ఉంది, ఈ మూటలోకి వెళ్ళింది. అది కూడా తండ్రి ఇంటి నుంచి అది కూడా తెచ్చుకుంది. అది ఒక మాదిరి మట్టికి. ఇంకా తండ్రి ఇంటికి చెందినటువంటివి చాలా ఉన్నాయి వీళ్ళు కూడా. అన్యుల ఆచార సాంప్రదాయాలను అనుసరించినటువంటి ఆభరణాలు, చెవులుగా, ముక్కులుగా, ఒంటి మీద, చేతులుగా, కాళ్ళుగా, ఇవన్నీ పద్దనరాముకు చెందినటువంటి
అన్యుల ఆచారం సాంప్రదాయానికి అనుగుణంగా ఉండేటువంటివి ఎన్నో ఉన్నాయి ఆభరణాలు. అయితే ఇప్పుడు అన్యుల్లో నుంచి దేవుని బిడ్డల్లోకి వచ్చినట్టు మార్పు కనపడాలి కదా. కాబట్టి ఏం చేయాలి, మీరు తీసేయండి అన్నీ, మొత్తం అన్నీ పీకేయండి అన్నాడు ఆయన. పీకేయండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ వద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనం లేచి బేతేలునకు వెళ్ళిదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తొడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదను. ఇక్కడ తప్పు చేశా, ఒప్పేసుకుంటున్నాడు. షికెములో నేను బలిపీఠాన్ని కట్టి చాలా తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, దాన్ని దిద్దుకుంటాను. ఇప్పుడు నేను బేతేలులో బలిపీఠం కడతాను. నేను దేవునితో నేను చేసిన వాగ్దానం అదే. ఆయన నాకు మాట ఇచ్చాడు, ప్రతిగా నేను మాట ఇచ్చాను. కాబట్టి నేను అక్కడ కడతాను. అక్కడికి మనం వెళ్ళాలండి, అది దేవుని ఇల్లు, పరలోక ద్వారం బేతేలు. అక్కడికి ఈ లోక సంబంధమైనవన్నీ తెచ్చుకోకూడదు. ఈ లోక సంబంధమైనవన్నీ మనకు అంటుకుని ఉన్నాయే, ఇవన్నీ తీసేసుకుంటే తప్ప పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళవు. ద్వారం దాకా వెళ్ళామంటే తర్వాత లోపలికే కదా, ద్వారం గడికి వెళ్ళామంటే లోపలికే. తర్వాత ముందు సిద్ధపడి కదా, ట్రైన్ ఎక్కి టికెట్ కొనుక్కుని అప్పుడు వెళ్తాం గుమ్మం దాకా. టికెట్ లేకుండా వెళ్తామా? టికెట్ కొనుక్కునే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం, గుమ్మం దాకా వెళ్తాం. సిద్ధపాటు అదే కదా, దాన్ని సిద్ధపాటు అంటాం. ఇక్కడ ఇవన్నీ తీసేయండి, మొత్తం అన్నీ తీసేయండి అంటే మొత్తం ఇవన్నీ ఇచ్చేశారు. ఏమేమి ఇచ్చారు చూడండి, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ, తమ చెవులనున్న పోగులను, ఇంకా ఉంటాయి చాలా, ముక్కులకు ఉంటాయి, చేతులకు ఉంటాయి, కాళ్ళకు ఉంటాయి, ఒకటే రాశారు ఇక్కడ. అన్నీ తీసి ఇచ్చేశారు, అన్నీ తీసి ఇచ్చేశారు. భర్త మాటకు విధేయత. ఇక్కడ కూడా తప్పేస్తుంటాం మనం. నీ ఇష్టం ఇది, నా ఇష్టం అది, నీ ఇష్టం వచ్చినట్టు చేయమంటే వింటాను, నేను చేయను, నేను అడ్డంగా మాట్లాడేస్తున్నారు. భర్తకు లోపడుతున్నారా, విధేయత చూపిస్తున్నారా? మొత్తం అన్నీ తీసేసి యాకోబు చేతులు పెట్టేశారు అంతే. ఆయన ఏం చెప్పాడు, చెప్పడం పాపం నలుగురు భార్యలు కదా, అన్నీ ఉన్న ఎముకలకి, చేతులకి, మెళ్ళలోను, కాళ్ళకి ఉన్నవన్నీ కూడా పీకేసి ఇంకా తెచ్చుకున్నది కదా, రెప్పకమ్మకు బొమ్మ కూడా తెచ్చుకుంది కదా, దాన్ని కూడా ఇంకా ఆవిడ కనబడింది, ఇంకేమైనా కొంతమంది తెచ్చుకొని ఉంటారు. అన్నీ ఇచ్చేస్తే వీటన్నిటిని మూట కట్టేసి ఒక చెట్టు కింద పాతేసేసి అప్పుడు బయలుదేరేలో బేతేలకు వచ్చారు. బేతేలకు వచ్చి ఇప్పుడు అక్కడ బలిపీఠం కట్టాడు. ఇక్కడ బలిపీఠం కట్టి ఇప్పుడు మళ్ళీ పేరు పెట్టాడు ఇక్కడ బలిపీఠానికి. 33 చివరిలో తనే ఒక పేరు పెట్టాడు, తన ఇష్టానికి పేరు పెట్టేశాడు. అది దేవునికి నచ్చుద్దా అది ఆలోచించలా, తన ఇష్టానికి పెట్టేశాడు. కాబట్టి అది కొట్టేశాడు, దాన్ని కొట్టేశాడు. అక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఈ పేరు మనకు కనపడదు. ఇప్పుడు ఈ ఏల్ బేతేల్ అనే పేరు దానికి ఇచ్చేశాడు. అర్థం బేతేలు దేవుడు, ఏల్ అంటే దేవుడు, బేతేల్ దేవుడు అనే పేరు దానికి అక్కడ పెట్టేయడం అనేది జరిగింది కదా. ఇంకా అక్కడి నుంచి ఇంకా అందుకు ఇంకా వర్ధిల్లడమే అయిపోయింది. ఇంకా నిష్క్రమణ జరిగిపోయింది, వెళ్ళడం అయింది, మళ్ళీ తిరిగి రావడం కూడా అయింది. ఇంకా ఆ తర్వాత మనకి యాకోబు ఎక్కడ కనపడతాడు, 37వ అధ్యాయంలో కనపడతాడు. 37వ అధ్యాయంలో యోసేపుని అన్నల దగ్గరికి పంపించాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఓ వస్త్రాన్ని, రక్తంలో ఉన్న వస్త్రాన్ని తీసి చూపించి ఇది నీ కొడుకుదేమో చూడు అని అంటారే, అక్కడ వరకే కనపడతాడు మనకి యాకోబు. ఆ తర్వాత మళ్ళీ యాకోబు కనపడ్డు. ఇక్కడి నుంచి యోసేపు మొదలవుతుంది. 37వ అధ్యాయం నుంచి 44 దాకా మధ్యలో ఒక అధ్యాయం ఒక్కటి వేరే వస్తుంది. మిగతా అన్నీ కూడా యోసేపుని గురించి మనకి కనబడతాయి. చూడండి, మధ్యలో ఒకే ఒక అధ్యాయం అన్నమాట ఇది. 7:39
38వ అధ్యాయం ఒకటి తప్పిస్తే 37 నుంచి 44 దాకా, 44 దాకా ఏంటంటే ఇంకా ఆఖరి దాకా యోసేపే. ఆదికాండం ముగింపుతోటి యోసేపు యాకోబు కూడా ఒక అధ్యాయం తేడాలోనే ముగిసిపోతారు అక్కడ దాకా. అయితే దీన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాంతో కాదు అబ్రహాంతోటే, అప్పటికి ఇంకా అబ్రహాం కాలం 15వ అధ్యాయంలో ఏ మాట అయితే అబ్రహాంతో దేవుడు చెప్పాడో దాన్ని నెరవేర్చేటువంటి కార్యక్రమం, దాన్ని నెరవేర్చేటువంటి ఈ కార్యక్రమాన్ని యాకోబు ద్వారానే మొదలుపెట్టాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో 15లో మనకి 13 నుంచి ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమును నివసించి ఆ దేశపు వారికి దాసులుగా మారిపోతారు. 400 సంవత్సరాలు వారిని శ్రమ పెడతారు అని చెప్పి 400 సంవత్సరాలు రమారామ్యమేగా చెప్పారు. అయితే తర్వాత నిర్గమకాండంలో మనం చదువుతాం, అక్కడ నివసించింది 430 ఏళ్ళు అని అక్కడ మనకి కనబడుతుంది. రైటే, ఎందుకంటే 80 సంవత్సరాల టైంలో వీళ్ళందరూ వెళ్ళారు. యోసేపుకి 80 ఏళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. యోసేపు 110వ సంవత్సరంలో చచ్చిపోయాడు, అంటే 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళ పాటు ఇజ్రాయేలీలకి శ్రమలేమీ లేవు, వీళ్ళు కూడా మహారాజుల్లాగానే ఉన్నారు అక్కడ. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరుగని రాజులు కష్టాలకి మొదలయ్యి మెల్లమెల్లంగా పెరిగిపోయినాయి అనమాట. అందుకని 400 ఏళ్ళు 30 తీసి 400 ఏళ్ళు అని చెప్పేసి ప్రభు అబ్రహాంతో చెప్పినటువంటి మాటలను మనం చూస్తాం. ఇంకా తర్వాత మనకి 37వ అధ్యాయంలో 1 నుంచి 6 యోసేపుకి కలలు రావడం. వీళ్ళ సంతానాన్ని ఒకసారి మనం చూడొచ్చు. లేయాకి పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది? రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులూను. ఆమె దాసి అయిన జిల్ఫాకు గాదు, ఆషేరు. కుమార్తె దీనా. అంటే 8 మంది కొడుకులు, ఒక్క కూతురు లేయాకు పుడతారు. కారణం కూడా యాకోబు లేయాని ఎక్కువగా ప్రేమించకపోవడమే. ఎవరిని ఎక్కువ ప్రేమించలేదు, ఆమె నుంచి ఎక్కువ వారసులను ఇచ్చాడు దేవుడు. తను ఎంతగానో ప్రేమించిన రాహేలుకి వచ్చి 2 కొడుకులే, యోసేపు, బెన్యామీను. తన దాసి అయినటువంటి బిల్హాకు దాను, నఫ్తాలి. మొత్తం ఈమెకి 4. తన 8 మంది కొడుకుల కూతురు. ఎవరు ఎక్కువ? లేనంతగా ప్రేమించలే, ఎక్కువగా ప్రేమించలేదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ప్రేమించలేదు. 7 14 ఏళ్ళు రాహేల్ కోసమే కొలువు చేశాడు, లేయా కోసం ఏం చేయలే. కానీ ఆమెను ఎక్కువ సంతోషపెట్టాడు దేవుడు. 8 మంది కొడుకులను ఇచ్చాడు, కూతురుని ఇచ్చాడు. నా భర్త నన్ను అంతగా ప్రేమించకపోతే నా భర్తకి ఎంతమంది వారసులను ఇస్తున్నాను అనేటువంటి గర్వం దేవుడు లేయాకి ఇచ్చాడు. రాహేల్ పాపం దురదృష్టమే కదా. సర్లేండి, మొత్తం మీద ఆ తర్వాత చూస్తే ఈ కళలను బట్టి అన్నలు ద్వేషించడం 37, 7, 8 వచనాలు మనకి కనబడుతుంది. అలాగే అన్నల కొరకు యోసేపు వెతుక్కుంటూ వెళ్ళేటువంటిది 37వ అధ్యాయం 12వ వచనం నుంచి మనకి కనబడుతుంది. అలాగే యోసేపును కొట్టి అమ్మేసేయడం అనేది 37వ అధ్యాయంలోనే 19-27 మధ్యలో మనకి అది కనబడుతుంది. ఆ తర్వాత 38 సైలెంట్, యోసేపు జీవితంలో ఉండదు. 39లో 1 నుంచి 13 పొతీఫెరా, ఫరో యొక్క రాజదేహ సంరక్షకుని యొక్క ఇంట్లో తనని అమ్మేసేయడం అనేది, దాసుడిగా అమ్మడం అనేది 39, 1, 13 మధ్యన మనకు కనబడుతుంది. ఆ తర్వాత అక్కడ ఒక సంఘటన దేవుడు జరిగించి అక్కడి నుంచి ఐగుప్తు జైలుకి పంపిస్తాడు. 39వ అధ్యాయము 14 నుంచి 20 వచనాల్లో మనకి అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత 41 నుంచి 40వ అధ్యాయం 1 నుంచి 46 దాకా ఫరోను సిద్ధపరచడం. యోసేపు ఫరో ఎదుటికి రావడం కోసం ఫరోను సిద్ధపరచడం, అది 2 కళలు రావడం,
ఆ కళల భావాలు చెప్పమని రాజ్యమంతా ప్రయత్నం చేయడం, ఎవరి వల్ల కాకపోవడం, యోసేపుని తీసుకురావడం, యోసేపు వచ్చి ఆ భావాలు అన్నీ చెప్పడం అన్నీ కూడా 41వ అధ్యాయంలో 1 నుంచి 46 వచనాల దాకా ఈ వృత్తాంతం అంతా మనకి కనబడుతుంది. ఆ తర్వాత తమది కాని దేశం వెళ్తారని దేవుడు చెప్పాడే, అక్కడికి పంపించే పని మొదలెట్టాడు. ముందు ఒకరిని పంపించేశాడు అక్కడికి, ఐగుప్తుకి. వీరిలోంచి ఒకరిని ముందు పంపించేశాడు, తర్వాత వీళ్ళని పంపించాలి. అందుకని వీళ్ళున్న కానాను ప్రాంతంలో తీవ్రమైన కరువు 42వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చదువుతాం అన్నమాట. కరువు వచ్చేది, తీవ్రమైన కరువు. ఈ ఆహార ధాన్యాలు కొనడం కోసం వీళ్ళు ఐగుప్తుకి వెళ్తారు. 42, 43, 44 వచనాలు మనం అక్కడ చూడొచ్చు. ఆ తర్వాత అంత జరుగుతుంది. ఈయన కూడా యాకోబు ఐగుప్తుకి 46వ అధ్యాయంలో వెళ్తాడు. 1 నుంచి 6 వచనాలు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఎంతమంది, 70 మంది అని ఉంటుంది కదా. అయితే ఈ అంకి కొంచెం తేడాలుగా మనకి పడ్డాయి. 70 మందిని, 75 మందిని, అలాగా కొంచెం తేడాలుగా పడింది. నిర్గమకాండం 1:5లో, 15:27లో, ద్వితీయోపదేశకాండం 10:22లో, అక్కడికి అపొస్తలుల కార్యాలు 7:14లో స్టెఫను కూడా చెప్తాడు వాళ్ళు ఎంతమంది అనేటువంటిది. ఎంతమంది అయితే మొత్తం మీద యాకోబు తన బిడ్డలందరితో కలిసి దేవుని ఆదేశం ఏదుంది, ఏదైతే ఆయన చెప్పాడో దాని నెరవేర్పుగా వీళ్ళందరూ ఐగుప్తుకు చేరుకోవడం అనేది అక్కడ జరుగుతుంది. అతను 49, 1 నుంచి 38లో యాకోబు బిడ్డలందరినీ వరుసగా దీవించేసి ఆయన చనిపోతాడు. అక్కడితో యాకోబు కథ ముగిసిపోద్ది. ఓకేనా? ఇది తొందరగా ముగిచేసాం. అయితే ఈ ఒక్కడైన ఈ యాకోబుల నుంచి దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా వర్ధిల్లిందో తెలుసా? సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో లెక్కిస్తారు, కాల్ బలాన్ని లెక్కిస్తారు. అంటే అందరినీ కాదు, కత్తి పట్టి యుద్ధం చేసేవారిని లెక్క పెడతారు. లెక్క పెడితే రూబేన్లో 46,500 మంది, షిమ్యోన్ నుంచి 59,300 మంది. ఒక్క షిమ్యోన్ 59,300 అయ్యారు. చూడండి ఎంత వెళ్ళింది. ఒక 70 మందిగా ఐగుప్తు వెళ్ళారు. ఐగుప్తు నుంచి తిరిగి వచ్చేటప్పటికి ఈ 70 మందిలో అందరూ ఉన్నారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, అసలు అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ పురుషులను మాత్రమే, కత్తిపట్టి యుద్ధం చేసే పురుషులను మాత్రమే లెక్క పెడితే తిరిగి వచ్చేటప్పటికి ఈ 430 సంవత్సరాల్లోనూ ఎంతమంది అయ్యారనుకుంటారు? పురుషులు మాత్రమే 6,03,550 మంది అయ్యారు. మొత్తం పిల్లల్ని, ఆడవాళ్ళని, ముసలోళ్ళని, వీళ్ళందరినీ లెక్కేస్తే ఒక 1,00,00,000 మంది అయిపోతారు. ఒక 1,50,00,000, 50 లక్షలు అయిపోవచ్చు. 70 మంది 430 ఏళ్ళు అంటే ఎంత ఛాన్స్ ఉంది? అంత అవుతారా? ఎలా పెరిగిపోయారు చూడండి. మగవాళ్ళని చంపేద్దామని చెప్పేసి ఫరో ప్రయత్నం చేసినా సరే, మగపిల్లల్ని చంపేయమన్నాడు. అయినా సరే అంతమంది మొత్తం మీద ఒక్కొక్కడు చాలా ఎక్కువ. ఈ లెక్కంతా చదవలేనప్పుడు మీకు చదివితే చాలా టైం పట్టద్ది. అయితే మొత్తం మీద 6,03,550 మంది అవుతారు. అది సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే. ఆ తర్వాత వీళ్ళు 14వ అధ్యాయం వచ్చేసరికి తిరుగుబడిపోతారు, తిరగబాటు చేసేస్తారు, దేవుని మీద తిరగబాటు చేసేస్తారు. అయ్యి బాబోయ్, వాళ్ళు నెఫీలీళ్ళు మేము చూసాం, వాళ్ళు ఇంతలా ఉన్నారు, మమ్మల్ని చంపేస్తారు, మా భార్యల్ని, మా పిల్లల్ని కొల్లబట్టుకు వెళ్ళిపోతారని చెప్పేసి నాన్న రవస చేసేసారు. దాంతో దేవుడికి చాలా కోపం వచ్చింది. అలాగరా మీరు నాకేం చెప్పారో నేను అదే చేస్తాను. నువ్వు మనసులో కొనుక్కున్న దేవుడి చెవిలో చెప్పినట్టు వినపడుతుంటుంది. నువ్వు మనసులో కొనుక్కుంటే దేవుడు తన చెవిలో చెప్పినట్టు ఉంటుందంట. మీరు నా చెవిలో చెప్పినట్టే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, మీ భార్యల్ని, పిల్లల్ని నేను కానాన్ని తీసుకెళ్తాను. మోషే వెనక్కి తిప్పి వచ్చిందని ఇలా వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు వెళ్ళొద్దు, వెనక్కి తిప్పు, ఇలా చచ్చేదాకా నేను కానాన్లో అడుగు పెట్టినామనం అని వెనక్కి తిప్పేశాడు. 40 దినాల ప్రయాణం, 40 సంవత్సరాలు చేసుకున్నారు స్వయంకృతం. 40 దినాలు వీగు చూశారు వెళ్ళి.
రోజుకు 1 సంవత్సరం చొప్పున 40 ఏళ్ల పాటు మీ అరణ్యంలో తిరగండి, మీరు చావాలి, మీరు చచ్చేదాకా నేనైతే మిమ్మల్ని కానాను తీసుకెళ్ళను అని తిప్పేశాడు. అంతే. తిప్పాక తిప్పి కానాన్లో అడుగు పెట్టేటప్పటికి మళ్ళీ ఎంతమంది అయ్యారు? 26వ అధ్యాయం, సంఖ్యాకాండ 26వ అధ్యాయంలో మనకి అక్కడ మళ్ళీ ఒక లెక్క వస్తుంది. ముందు చావాలనుకున్న వాళ్ళందరూ చచ్చిపోతారు, మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ పుట్టుకొస్తారు, మళ్ళీ పుట్టుకొచ్చి దగ్గర లెక్క సమం అయిపోద్ది. ఒక 1820 మంది తగ్గుతారు అంతే. మొత్తం మీద 1820 మంది మట్టిగా తగ్గుతారు. మళ్ళీ 6,01,730 మంది అయిపోతారు. 6,03,550 మంది చచ్చిపోయినా 40 ఏళ్లలో మళ్ళీ ఎంతమంది పెరిగిపోయారు చూడండి. ఈ 40 సంవత్సరాల్లోనే మళ్ళీ లోటు పడిపోయింది. చచ్చిన వాళ్ళందరికీ బదులు లోటు పడిపోయింది. మళ్ళీ 6,01,730 మంది వచ్చేసారు ఏకంగా. మీ సంఖ్యాకాండం లెక్కించండి, మొదటి అధ్యాయం లెక్క పెట్టండి, 26వ అధ్యాయం 2 చోట్ల ఉంది ఈ లెక్క. సంఖ్యాకాండం అంటే లెక్కలు కదా, సంఖ్యలు లెక్క పెట్టేస్తారు. ఇందులో కొన్ని గోత్రాలు తగ్గిపోతాయి, కొన్ని గోత్రాలు పెరుగుతాయి, కొన్ని గోత్రాలు బాగా తగ్గుతాయి, కొన్ని గోత్రాలు చాలా ఎక్కువ పెరుగుతాయి. మొత్తం మీద లెక్క దగ్గర సమానంగా వీళ్ళు వచ్చేస్తారన్నమాట. సరేలేండి, మొత్తం మీద ఇది యాకోబు చరిత్ర. యాకోబు నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏమిటి? యాకోబు వలె పోరాట యోధులం కావాలి మనం. ఆశించిన దాన్ని, అంటే ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఆశించి దాన్ని పట్టుకునేంత వరకు పోరాడేవారేం కావాలంటాడు. జ్యేష్ఠత్వం కోసం పోరాడాడు. కడుపు కట్టుకుని అన్నకిచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. పేరుగే తప్ప నిజంగా అవుతాడా? ముందు పుట్టినోడు ముందే కదా. ఇక్కడ మానసిక పరిస్థితి అంతే. ఇంకేసావికి నేను చేసిండు కాదు, అమ్మేసుకున్నాను కదా అనుకుంటాడు. యాకోబు నేను త్యాగం చేశాను, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాను కదా, నేనేం చేస్తుండే మానసికంగా అనుకుంటారు తప్ప మళ్ళీ ఏమైనా ముందే పుట్టలేడు కదా. ఈ మార్పు మనం శ్రీలోక సంబంధంగా చచ్చిపోయి ఆత్మీయంగా బతకడానికి ఇది కూడా ఇలాంటి మార్పే, ఇదేం కనపడదు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే నికోదేము ఏమన్నాడు? ముసలోడు ఎలా తల్లి గడుపులో ప్రవేశించి మళ్ళీ పుడతాడు, ఇది ఎలా సాధ్యం అన్నాడు. శరీర సంబంధంగా అసాధ్యం, కానీ ఆత్మ సంబంధంగా వీలవుతుంది. నేను చెప్తున్నది ఆత్మ సంబంధం అన్నాడు ఆయన. ఎంత వయసు ఉంటే చచ్చిపోయి మళ్ళీ పుట్టచ్చు. ఈ శరీర సంబంధంగా నువ్వు చచ్చిపోయి ఆత్మీయంగా మళ్ళీ నువ్వు పుట్టచ్చు. ఎంత వయసు అనేది ఈ లోకానికి అది లోక సంబంధమైనది, ఆత్మీయంగా కాదు. అలా అవ్వాల్సిందే ఖచ్చితంగా, ఆ ఫీలింగ్ ఇది. అలాగే యాకోబు కూడా నేను చేస్తుండి ఇందుకొరకు నా ఆహారం నేను ఇచ్చేసాను, నేను పస్తున్నాను, నేను కడుపు మార్చుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేనే చేస్తుండి అని ఫీల్ అవుతాడు అంతే. మళ్ళీ తిరిగి ఆయన ముందు పుట్టడుగా. ఆ మాట చొప్పున ఏసేవు కూడా నేను చేస్తుండు కాదు, ఆ తిండి కోసం నా జ్యేష్ఠత్వాన్ని అడిగి అమ్మేశాను అని ఏసేవు అనుకుంటాడు. అదే కదా. అలాగే మనము ఈలోక సంబంధమైన ప్రతిదాన్ని మనము వదిలించుకోవాలి. ఆత్మ సంబంధమైన దాన్ని సంపాదించుకోవడం కోసం లోక విషయాల్లో అవసరమైతే పస్తుండాలా. ఈ లోక విషయంలో నీకు ఎలాంటి కోరికలు కలుగుతాయో వాటి అన్నిటినీ కూడా తెగ నరికేసుకోవాలా. ఈ లోకస్తులందరూ అనుభవిస్తారు, వాళ్ళు ప్రవేశం కలిగి పోతారు, మాట్లాడాల్సింది మాట్లాడతారు, ప్రవర్తించాల్సిన తీరు ప్రవర్తిస్తారు, అది వాళ్ళ స్వాధీనంలో ఉంది. వాళ్ళు లోకస్తులు అంతే. కానీ వాళ్ళ కాదే, ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు నిన్ను పిలిచాడు ఇక్కడికి. ఆశీర్వాదం పొందడం కోసం నువ్వు ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలా. ఈ లోక సంబంధమైన వాటిని, మరీ ముఖ్యంగా శరీర కార్యాలు, వాటన్నిటిని వదిలించుకోవాలా. గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, 19 నుంచి ఏమున్నాయో ఆ శరీర కార్యాలు దాదాపు 15 దాకా ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు త్యాగం చేయాలా, వదిలేసుకోవాలి. లేకపోతే ఆత్మఫలాన్ని సంపాదించుకోలేవు. ఆత్మఫలాన్ని 9 కదా, 22 వాటిని సంపాదించుకోవడం కోసం వీటన్నిటినీ త్యాగం చేయాలి. నేను వదులుకోను
అంటే అలాంటి వారు దేవుని రాజ్యాన్ని పొందడం చాలా స్పష్టంగా రాయబడింది. తీయండి ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇట్టి వాటికంటే పైన చెప్పుకొచ్చాడు, లిస్ట్ ఇచ్చాడు మనకు, ఒక లిస్టు 19 నుంచి ఒక లిస్ట్ ఇచ్చాడు. 5వ అధ్యాయం గలతీ 5:19 వచనం నుంచి ఒక లిస్ట్ ఇచ్చాడు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్ అంతా చదువుకోండి. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషాలు, కలహము, మత్సరము, క్రోధం, కక్ష, భేదం, విమతం, అసూయ, మత్తత, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను అంటాడు. దేవుని రాజ్యాన్ని పొందాలంటే ఇవి ఉండకూడదు, వీటిని వదిలించుకోవాలా. వీటిని వదిలించుకోకపోతే దేవుని రాజ్యంలోకి పోవు. పోతే పోనా, ఈ నరకానికి పోతాను అన్నంత తేలిక కాదు. వెళ్ళిన తర్వాత మామూలుగా ఏమి ఉండదు. పొయ్యి కాడ ఏదన్నా కుదరంతా అట్ల కాడ చేతికి అంటుకుంటేనే మన నశాలను అంటుతుంది మనకి. అక్కడ నడినెత్తి నుంచి అరికాల వరకు ఒకటే మంట, యాతనంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. తట్టుకోలేం, గోల. అది నిజమని ఇటీవల రష్యాలో ఓ తవ్వకాల్లో బయటపడ్డటువంటి ఒక సత్యం. రష్యాలో ఎక్కడో తవ్వకాలు తవ్వారట. లోపలికంటే తవ్వకుండా వెళ్తే లోపల నుంచి వస్తుందంట సౌండ్. బాబు ఈ నరకం ఎక్కడో లేదు, ఈ బైబిల్లో చెప్పే నరకం ఇక్కడే ఉన్నట్టుంది. ఆ సౌండ్లన్నీ రికార్డ్ చేశారంట. అంప్లిఫైర్లు దాన్ని విశ్లేషించారంట. అంటే కొన్ని ఉన్నాయి ఏంటంటే, పాట పాడేటప్పుడు మనిషి పాడతాడు, తబలా వాయిస్తారు, కీబోర్డ్ వాయిస్తారు, ఇంకో తాళం ఏదేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మిషన్లో పెడితే వీటన్నిటినీ దేనికి దానికి విడగొట్టేస్తుందంట. ఒక 5 బాక్సులు పెడితే ఓ బాక్సులో పాట వస్తుందండి, ఓ బాక్స్లో తబలా మోగుతుందండి, ఓ బాక్స్లో కీబోర్డ్ మోగుద్దండి, ఓ బాక్స్లో టికి తాళం మోగుద్దండి. అలా విడగొట్టేస్తారనమాట. అలా ఆ సౌండ్లు కూడా విశ్లేషించారంట. విశ్లేషిస్తే క్రికెట్ స్టేడియంలో జనమందరూ ఉండి అరుస్తారు చూడండి. 4 కొట్టినప్పుడు అరుస్తారు. అంతమంది అరుస్తున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా ఉందంట. ఇక్కడ అంతమంది ఏడుస్తున్నట్టుగా ఉందంట. అప్పుడు ఈ బైబిల్లో నరకం అన్నారు కదా, అది ఇదే అని అనుకుంటారు, అది ఇక్కడే ఉంది, గప్చిప్పుగా దాన్ని మూసేయండి, ఆ బావి మూసేయండి, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి అన్నారంట. అలా అతి రహస్యం బట్ట బయలని రహస్యంగా పెడదాం అనుకున్నది ముందు బయటకు వచ్చేది. అది బయటకు వచ్చేసింది. చాలా కష్టం, ఓర్వలేవు. నరకంలో ఆ బాధను ఓర్వలేవు. ఇప్పుడు మనం అనుకున్నది తేలిక కాదు. మళ్ళీ చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ అరెస్ట్ అయితే చేసుకోనండి అని చాలా తేలిగ్గా చెప్తావు. అరెస్ట్ చేసి లాక్కెళ్ళి చల్ల పడేసాక ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది ఆ పరిస్థితి ఏంటో. నోటితో చెప్పినందు కాదు. ఈ లోకంలో మనుషులు కల్పించి చిన్నది అంత దారుణంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పింది ఎలా ఉంటుంది? మహాభయంకరం. దాన్ని మనం ఏమాత్రం కూడా భరించలేం. చచ్చిపోదాం అనుకుంటా ఉంటాం. ఈ లోకంలో బాధలు చచ్చిపోయి తప్పించుకుందాం అనుకుంటారు కొంతమంది. కానీ అక్కడ చావు కూడా రాదంట. అగ్ని ఆరదు, పురుగు చావదంట. యాతన. నీ లోక సంబంధంగా తాత్కాలికంగా బాధలు తప్పించుకుందాం అనే వాళ్ళు కూడా నరకానికే పోతారు. చంపుకుని హక్కు నీకు లేదు. ఆ జీవం దేవుడు ఇచ్చాడు నీకు, నువ్వెవరు తీసుకోవడానికి? నీకు లేదు ఆ హక్కు. తాత్కాలికంగా ఈ బాధలకి తగ్గించుకుందామని నువ్వు ఎలా పని అయినా చేస్తే అక్కడ నరకంలో మాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది అలా చేయకూడదు అస్సలు కదా. యాకోబుని బట్టి మనం ఒక పోరాట యోధులం కావాలి. అలాగే దేవుడు ఎప్పుడు మాట తప్పని వాడి, ఆయన చెప్పింది ప్రతిదాన్ని నెరవేర్చడానికి సమకూరుస్తాడు. అన్నీ కూడా సమకూర్చే కార్యక్రమం. అబ్రామా, నీ సంతతి వారు తమది కాని దేశం వెళ్ళిపోతారు. 400 సంవత్సరాల కంటే పైన అక్కడ బానిసలు అయిపోతారు. ఆ తర్వాత మిక్కిలి ఐశ్వర్యంతో వారిని నేను వెలుపలికి తీసుకొస్తాను అని చెప్పాడు మాట. దాని నెరవేర్పుకు మాటలు వేసుకుంటూ మొదలుపెట్టాడు. దాని నెరవేర్పుకు మాటలు.
యాకోబును వృద్ధి పొందించాడు. యాకోబు నుంచి ఏసేపు తీసుకొచ్చాడు. ఏసేపుకున్నటువంటి యథార్థతను బట్టి తనను పైన పెట్టాలనుకున్నాడు. కలలు ఇచ్చాడు. అది అన్నల ద్వేషానికి కారణమైంది. అక్కడి నుంచి బానిసగా అమ్ముడుపోయాడు. అక్కడి నుంచి ఐగుప్తు దాకా వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ మా కుట్టలు లేని మహారాజు అయిపోయి కూర్చున్నాడు. ఆ తర్వాత దారి వేసాడంతే. కనాన్ నుంచి ఐగుప్తుకు ఒక దారి వేసేసాడు. తనను బట్టి యాకోబుని, అతని పిల్లలందరినీ అందరినీ అక్కడ తీసిపోయాడు. అయిపోయింది. తమది కాని దేశం వెళ్తారు. వాళ్ళే ఏం బరువు. దేవుని ఏర్పాటుది. దేవుడే చెప్పాడు వెళ్తారని. ఆయన చెప్పిన ప్రతీది నెరవేర్చడానికి చాలినటువంటి దేవుడు. అలాంటి దేవుడు మనకు దొరికాడు. నీకు నాకు అలాంటి మాట ఇస్తున్నాడు. యాకోబుకి ఇచ్చినటువంటిది. యాకోబుకి ఇచ్చాడు కదా. 28వ అధ్యాయంలో 12వ వచనం నుంచి యాకోబుతో ఏం మాట్లాడాడు మనం విన్నాం కదా. అన్నీ నీకు నేను చేస్తాను. నీకు ఆహారం ఇస్తాను, నీకు వస్త్రం ఇస్తాను, నిన్ను కాపాడుతాను, నేను వృద్ధి పొందిస్తాను. ఇవన్నీ చెప్పాడు ఆయన. అవి ఆయనకే కాదు, మనకు కూడా. అయితే ఆయన మాట విని ప్రతిదీ తర్వాత యాకోబు తనకు తానుగా పోరాడే ప్రయత్నం చేయలే. అదేంటి మచ్చలు చార్లు అన్నీ దూరం చేసేసి నాకు అన్నీ మామూలుగా తెల్లవి ఇచ్చావు, నాకు పిల్లలు ఎలా పడతారు, నాకు జీతం లేకుండా చేసేయాలనుకుంటున్నావా నువ్వు అని ఈ లాభాన్ని ఏమీ నిందించలే. యాకోబు అస్సలు ప్రశ్నించలే. దేవుడికి అప్పు చెప్పాడు అంతే. కాబట్టి దేవుడు ఏం చేశాడు? చార్లైన అన్నీ ఇచ్చాడు, మచ్చలు గల్లయే ఇచ్చాడు. అలా తను వృద్ధి పొందించాడు. దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చి తీరుతాడు. ఆయన మాట నెరవేరుస్తాడు. అది మంచికైనా చెడుకైనా. నిన్ను ఆశీర్వదించడానికైనా సరిపోయినవాడే, నిన్ను శపించడానికైనా సరిపోయినవాడే. ఇది తెచ్చుకోవడం నీ చేతిలోనే ఉంది. అందుకే ఇదిగో ఆశీర్వాదాన్ని, నీ శాపాన్ని నిమ్మది పెడుతున్నాను. ద్వితోపదేశకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 16 వచనం నుంచి ఉంటాయి ఆ మాటలు. ఇదిగో ఆశీర్వాదం, శాపం నిమ్మది పెడుతున్నాను అంటాడు. తెలివైన వాళ్ళు ఆశీర్వాదాలు తెచ్చుకుంటారు. మూర్ఖంగా పోయేవాళ్ళు శాపాలు కొని తెచ్చుకుంటారు. ఇంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఆయన ఆరాధించడానికి ఎంతకైనా ఎక్కువ కారణాలు మనకేమీ అక్కర్లేదు. దేవుడి మాటల్ని దీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలైనా మీ కృప చెప్పిన ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైన యాకోబును గురించి ఈ నెలంతా 4 వారాలు మీరు మాకు నేర్పించినందుకై హృదయమారా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఏ నడక నడిచినా అది మీరు నడిపించేటువంటిదే. మేము నిమిత్త మాత్రలో మీరు చూపించిన మార్గంలో, మీరు నడిపించిన విధంగా మేము నడవడానికి ఇష్టపడాలంటే విభేదిస్తే ఖచ్చితంగా నష్టపోతాం. నేను మీ మార్గాలు ఎప్పుడూ మంచివి అయినా, అవి ఆశీర్వాదకరమైనవి. అవి కొంచెం కష్టం అనిపించినా, కొంచెం నష్టంగా అనిపించినా, కొంచెం బాధ కలిగించేవిగా అనిపించినా, చివరి ఫలితం మాత్రం చాలా గొప్పది, ఆశీర్వాదమే. కాబట్టి నాయన మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. నేను యాకోబు తన మామతో పోరాడాన్ని అనుకోలే, అలాగే తన అన్నతో పోరాడాలని అనుకోలే. ఎందుకంటే మీరే మాట ఇచ్చారు కాబట్టి, మీ మీద ఆనుకుని దీన మనసు కూడా ఉన్నాడు కాబట్టి దాని పక్షాన మీరు పనిచేశారు. లాభాను భయపెట్టి పంపించేశారు. అన్నను మార్చి తమ్ముడి దగ్గరికి తెచ్చారు. మీకు మీరు కానీ యాకోబుకు దొరికారు. నాయన అతను పట్టుకుని ఆశీర్వాదాలు అడిగాడు కాబట్టి ఆశీర్వదించి యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మీరు మార్చారు. కేవలం ఇదంతా మీరు చేసింది. అలాగే మా పట్ల కూడా ఒక సంకల్పాన్ని మీరు కలిగి ఉంటారు. ఎప్పుడు మీ మీద ఆనుకుని మిమ్మల్ని పట్టుకొని విడిచిపెట్టకుండా ఉంటాము, అప్పుడే మా జీవితాల్లో కూడా సమస్తాన్ని జరిగించడానికి మీరు చాలినటువంటి వారు. అని ఇందుకు విరుద్ధంగా నడుచుకోవడానికి సాతాను మమ్మల్ని ఎప్పుడూ ప్రేరేపిస్తుంటాడు. అలాంటి ఆలోచన మనలో పుడితే మేము జాగ్రత్త పడాల్సిన వారంగా ఉన్నాం. మమ్మల్ని మేము సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మీ చేతులకు అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆ రీతిగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలను మనం చదువుదాం.
క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్టిజం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్టిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేవుడు పరిశుద్ధ వాక్యం ఇచ్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో మరొకసారి మీ కృపాసన వద్దకు చేరడానికి ఇచ్చిన ఏర్పాటును బట్టి వందనాలు. చదవబడిన లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేని నుండి బలహీనుడు బాబా, నేను మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటల నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలు. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక మారు ప్రభు కృపాసన వద్దకు రావడానికి దేవుడు మనకి సమయం ఇచ్చారు. మరి ఈ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ప్రధానమైనటువంటి భాగం క్రీస్తు యొక్క పునరుత్థానం, రిసరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్. ఈ పునరుత్థానము అనేటువంటి ఈ పదం మరి ఆదిమ మూల హెబ్రీ భాష బైబిల్లో అసలు ఈ పునరుత్థానం అనే పదమే లేదట. కానీ ప్రవక్తల ద్వారా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు కొన్ని చోట్ల కనబడుతుంది ఈ పదం. పునరుత్థానం, రిసరెక్షన్ పాత నిబంధనలో ఉండదు. అయితే ఇది కొత్త నిబంధనలోని మనకి కనపడుతుంది. పాత నిబంధన బైబిల్, హెబ్రీ బైబిల్లో కనబడదు. అయితే ప్రవక్తలను చూడండి, హోషేయ 13వ అధ్యాయము 14వ వచనం. హోషేయ 13:14. ఆయనను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచించితిని. అంటే పాతాళం అంటే పాతి పెట్టబడిన వారు, విమోచించడం, వారిని పునరుత్థానం చేయడం అనేటువంటి మాట హోషేయ ద్వారా అక్కడ దేవుడు పలికించాడు. ఒకసారి పాతాళం అంటే పాతి పెట్టబడినటువంటి వారిని పైకి లేపడం, అది పునరుత్థానం. ప్రభువు పాతి పెట్టబడి ఆయన పునరుత్థానుడే లేచాడు కదా. దానికి సంబంధించినటువంటి ఇది అనబడి యోబులో కూడా ఉంటుంది. యోబు 14వ అధ్యాయంలో 13 నుంచి 15 వచనాల్లో కూడా ఇలాంటి భావం కలిగేటువంటి మాటలే రాశాను. నీ పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు. అంటే యోబు బాధపడుతూ శ్రమలు పడుతూ దీనికంటే పాతాళంలో అంటే పాతి పెట్టబడి చచ్చిపోయి అక్కడ ఉండమే నాకు మంచిది అన్న ఉద్దేశాన్ని ఆయన అక్కడ ప్రస్తావించాడు. తర్వాత చదువు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు, నాకెంత కాలమని నీవు నియమించిన తరువాత జ్ఞాపకం చేసుకున్న వలనని నేనెంతో కోరుచున్నాను. తరువాత నరులు బ్రతుకుతారా? అలాగుండేలా కలుగు వరకు. అది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతుకుతారా అంటే బతుకుతారు కదా, మళ్ళీ లేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ పునరుత్థానులు అవుతారు. ఆ పునరుత్థానం ఉంటుంది. అప్పుడు దాకా నన్ను పాతాళంలో దాచి ఉంచితే నాకు మేలు, ఈ వెలుపలని ఈ బాధలు నేను పడలేకపోతున్నాను అనేటువంటి విషయంతో అక్కడ
పాతాళాన్ని, ఆ తర్వాత పాతాళ నుంచి మళ్ళీ తిరిగి లేపడము, రిసరెక్షన్ అనేటువంటి మాటను ఆయన కూడా ప్రస్తావించారు. మళ్ళీ యెషయా 26వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదువుదాం. మృతులైన నీవారు బ్రతుకుదురు. మృతులైన నీవారు బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారంటే పునరుత్థానులు అవుతారు. ఆయన యందు మృతి పొంది మృతులు వాళ్ళు తప్పకుండా పునరుత్థానులు అవుతారు. లేపుతాడు అనేటువంటి పదాన్ని అక్కడ కూడా. అలాగే దానియేలు 12:2 మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకును మేలుకొంటారు. అంటే లేస్తారు. మళ్ళీ మృతులైన వారు సమాధులలో నుంచి తిరిగి ఖచ్చితంగా లేస్తారు అనేటువంటి మాట కదా. 13వ వచనంలో నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి నీడల విశ్రాంతి నొంది కాలాంతమందు లేపబడి నీ వంతులో నువ్వు ఉంటావు. దేవుడు నీకు ఏర్పాటు చేసిన వంతులు. అంటే ఈ రిసరెక్షన్ గురించినటువంటిది మామూలుగా హెబ్రీ బైబిల్లో అయితే లేవు, కానీ ఈ ప్రవక్తల ద్వారా దేవుడు పల్లగించిన తర్వాత అంటే కూర్చున్న కూర్పుల్లోకి ఇవి మనకి చేర్చబడినట్టుగా మనం చూస్తాం. అంటే ప్రభువు ఆయన మరణించి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేవడాన్ని పునరుత్థానము అని చెప్పేసి అంటున్నాం. ఈ పదం గ్రీకు పదం. ఈ అనస్టాసిస్ అనేటువంటి గ్రీకు పదాన్ని నుంచి ఈ పునరుత్థానం అనే పదాన్ని అలా తెలుగులోకి తీసుకొచ్చారు. దీని అర్థం లేవడం, దీని అర్థం మళ్ళీ నిలబడ్డం, పడిపోయిన వారు మళ్ళీ నిలబడ్డం అనేటువంటి అర్థం వచ్చేటువంటి పేరు పునరుత్థానం. ఈ పదం కొత్త నిబంధనలో కూడా మనకు 42 పర్యాయాలు కనబడతాయి. దీనికి సంబంధించిన వచనాలు కూడా 40 వచనాలు కొత్త నిబంధనలో ఈ పునరుత్థానం మీద మనకి కనబడతాయి. అంటే పునరుత్థానం ఉద్దేశం ఏంటి? మనము సాతాను అంటే సాతానుపై విజయం ఇవ్వడానికి, మనకి సాతానికి లింక్. సాతాను మీద విజయం ఇవ్వడం కోసమే ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి మరణాన్ని గెలిచాడు. మీరు కూడా పునరుత్థానులైతే ఖచ్చితంగా సాతాను మీద గెలుస్తారు. అంటే పునరుత్థానులు అవ్వడానికి వీలుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని లోకయాత్ర ముగించాలనేది దేవుని కోరిక. యోహాను పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యోహాను పత్రిక. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు దేవుల్లో ఉన్నవాని కంటే చదువు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ నమ్మకం మనకు ఉండాల. ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలంటే మనం లోకాన్ని గెలిచామా? సాతాను మీద గెలుపునివ్వడానికి ఆయన మరణించి మరణమును జయించి తిరిగి లేచి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరికీ ఇలాంటి ఒక నిరీక్షణ ఇచ్చాడు. అయితే మనం సాతాను మీద గెలిచామా? మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు అంటే సాతానే. తన మీద విజయం పొందాడు ఆయన. అలాంటి వాడిని మనం కలిగి ఉంటే మనం కూడా సాతాను మీద ఖచ్చితంగా విజయాన్ని పొందగలం. అయితే పొందాను, నేను సాతాన్ని జయించాను, ఈ లోకాన్ని జయించాను, శరీరాశలను జయించాను, నేత్రాశలను జయించాను, జీవపు డంబాన్ని నేను జయించాను, ఇక మీదట క్రీస్తు వల్ల నన్ను నేను మార్చుకున్నాను అనేటువంటి ఒక నమ్మకం. ఎందుకంటే మనం కొనబడ్డ వాళ్ళం కదా, మనం మన సొత్తు కాదు. ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆ సంగతిని మనం మర్చిపోకూడదు. బైబిల్లో స్పష్టంగా అది రాయబడింది. మన ఇష్టానికి మనం మాట్లాడేయడానికి, మన ఇష్టానికి మనం చేసేయడానికి
మరి మనం మన సొత్తు కాదనేటువంటి మాటని మర్చిపోకూడదు. కానీ బైబిల్ ఇదే రోమీయులు రాసిన పత్రికలోనే మనకి పదము మనకు ఉంటుంది. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పేసి. ఇక్కడ చూడది వచనం అమ్మా 1 కొరింథీ 6:10 చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఇది అది కాదు కదా, మీరు మీ సొత్తు కాదుగా చదువు, ఉన్నారని ఎరుగరా, అది నాకు కావాలి. మీరు మీ సొత్తు కాదు. ఏంటి విలువ? ఏం పెట్టాడు విలువ? ఆయన రక్తమే. అది వెండి కాదు, బంగారం కాదు, విలువైన రత్నాలు కాదు, ఇవేమీ కాదు. ఆయన విలువైన రక్తాన్ని మన కోసం వెలగా చెల్లించేసి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మరి ఈ దేహానికి సాతానుని గెలిచేంత శక్తి వచ్చేసింది. ఆ నమ్మకం, ఆ నిరీక్షణ మనకి ఉండాలి. అది లేకుండా ప్రభు బల్లలోకి వెళ్ళడం అనేది అది ప్రమాదం అవుతుంది. మన లోకాన్ని గెలిచామా? మనల్ని కొనుక్కున్న ఆయన కొరకే బతుకుతున్నామా? మరి బాప్తిసం పొందినప్పుడు నన్ను కొన్న క్రీస్తు కొరకే ఇంక నేను బతుకుతాను అని ఒక ప్రమాణం చేశాం కదా. యాకోబు ప్రమాణాన్ని తప్పినందుకే కదా ప్రాణం మీదకి వచ్చింది. యాకోబు తన ప్రమాణాన్ని పూర్తి చేయలే. దాని గురించి అది ప్రాణం మీదకి వచ్చింది. భయంకరమైనటువంటి పరిస్థితి. ఒళ్ళు తడిసిపోయిన చావుడితో అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసాడు. మరి ప్రమాణం చేసి కూడా ఇంకా మన సొత్తైనట్టు, మన ఇష్టమైనట్టు మనం మాట్లాడినా, మనం ఆలోచించినా, మనం నడిచినా అది ప్రమాదకరం. శాపానికి లోనవుతాం ఖచ్చితంగా. ఆ విషయం జాగ్రత్త పడాలి మనం. ఈ కథ కొలసలు రాసిన పత్రికలో 2:13 చదువు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయనతో పాటుగా ఎవరు ఆయన యందుండి నిద్రిస్తారో అలాంటి వారిని జీవ పునరుత్థానం వారికి ఇస్తాడు. దానికోసమే అంటే సాతాను మీద విజయం ఇవ్వడానికి ప్రభు సాతానును గెలిచి మనకి చూపించాడు. మరణించి అంటే ముందే మరణించకుండా తప్పించుకోవచ్చు కదా. అయితే మరణమును గెలుస్తాడని ఎలా తెలుస్తుంది? చనిపోయి లేస్తేనే కదా. చనిపోయిన వారిని లేపుతాడు అని తెలియడం కోసమే కదా. లాజరు చనిపోయాడని తెలిసి కూడా 4 రోజుల దాకా వెళ్ళలేదు. వాళ్ళతో ఉన్న అనుబంధ నిమిత్తం దుఃఖించాడు, కన్నీరు విడిచాడు, కానీ వెళ్ళలేదు. ఆయన కఠినంగా ఉన్నాడు. ఎందుకంటే 4 రోజులకి కుళ్ళిపోతాడు కాబట్టి. అటువంటి వాడిని లేపినప్పుడే నిజంగా చచ్చిపోయిన వాళ్ళని లేపుతాడు అని అందరికీ తెలుస్తుంది. దానికోసమే ఆయన అలా చేసిన వాడిగా ఉన్నాడు. అలాగే ఆ మరణమును జయించి ఆ పునరుత్థాన శక్తి ఆయన యందుండే వాళ్ళకు కూడా అనుగ్రహించడం కోసమే అంటాడు. అలాగే సాతానుపై విజయం ఇవ్వడానికి ఒకటైతే సాతానుపై అధికారం ఇవ్వడం కోసం అంట. సాతాను మీద మనకి అధికారం ఇవ్వడానికి. అంటే లోకనాథుడికి లోకం మీద అధికారం ఉంది. ఎవడా లోకనాథుడు? సాతానుడే. ఈ లోకాధికారి. మీలో ఉన్నవాడికంటే ఇంత చదివేం కదా. ఈ లోకం మీద తన ప్రభావాన్ని ప్రస్తుతానికి చూపిస్తున్నవాడు సైతానే. వాడి మీద మనకి అధికారం. వాడు మనల్ని గెలవడం కాదు,
వాడు మనల్ని ఆదేశించడం కాదు, మనమే వాడి మీద అంటాడు. పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను ఆ శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనతో పాటు ఎవరు పునరుత్థానులు అవుతారో వారు కూడా ఆయనతో పాటే అధికారం కూడా పొందుతారు. ఆయన సాతాను మీద అధికారం పొందాడు. అదే అధికారాన్ని మనకు కూడా ఇవ్వడానికి ఆయన పునరుత్థానుడైనట్టు ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలు లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 17 నుంచి మనం చదువుదాం. 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, అవ్వా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుతున్నాయి అని చెప్పారండి. వాళ్ళు వచ్చి అంటే అధికారం ఇచ్చి 70 మంది శిష్యుల్ని ఆయన పంపించాడు. వాళ్ళు వెళ్ళారు. బయటికి వెళ్ళి వాళ్ళ పనులన్నీ ముగించుకొని వచ్చి ప్రభుతో వారు చెబుతున్నటువంటి మాటలు, దయ్యాలు నీ నామం వలన మాకు లోబడ్డాయి. ఆయన సాతాను మెరుపులు ఆకాశం పోటీ నేను చూశాను. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువుల బలవంతటి మీద మీ అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఇలా చెప్పి అధికారం ఇచ్చి పంపిస్తే వాళ్ళు వెళ్ళొచ్చి చెప్తున్నది ఇది అంటే సాతాను మీద దాని శక్తుల మీద ఆయన బిడ్డలకు ఆయన అధికారం ఇవ్వడం కొరకే ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఇప్పుడు మనం చదివాం. అలాగే సాతానుపై బలాన్ని ఇవ్వడం కోసం మనకి సాతాను మీద మనకి శక్తిని ఇవ్వడం కోసం కూడా ఆయన పునరుత్థానం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 17 నుంచి చదువుదాం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైనా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము. చూడండి, క్రీస్తు ద్వారా వినియోగించినటువంటి బలాతిశయము అది ఎవరు నమ్ముతారో అది వారికి కూడా ఇవ్వడానికి, అది వారికి కూడా ఇవ్వడానికి శక్తిని ఇవ్వడం కొరకు సాతాను మీద శక్తి ఆయన సాతాను మీద దాని శక్తుల మీద వినియోగించాడు కదా. అదే బలాతిశయం అదే శక్తి మనకు కూడా ఇవ్వడం కొరకే ఆయన పునరుత్థానుడయ్యాడు అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తాడు. అయితే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మార్కు సువార్తలో 16వ అధ్యాయము 15 నుంచి ఆయన చెప్పిన మాటలు ఏంటి? మరియు ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందేటువంటి వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వారి వలన చూడండి, నమ్మిన వారికి ఎలాంటి అధికారం ఆయన ఇస్తున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచికలు కనబడతాయి. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులించినప్పుడు వారి స్వస్థతను అందుతారు. ఇలాంటి అధికారం ఇది మనకు వచ్చేటువంటి కొన్ని బలహీనతలకు కారణం సాతాను. సాతాను వల్లే కొన్ని బలహీనతలు వస్తాయి. వాడు భయపెడతాడు. వాడి భయానికి ఎవరు లొంగిపోతారో వారిలో ఆ భయం ఒకసారి ఎంటర్ అయినప్పుడు అది పలు విధాల బలహీనతలకు కారణాలు అవుతాయి. భయం ఎప్పుడు వస్తుందో నిద్ర పట్టదో, భయం ఎప్పుడు వస్తుందో అన్నం తినాలనిపించదు, భయం ఎప్పుడు వస్తుందో నలుగురిలోకి బయటికి స్వేచ్ఛగా వెళ్ళాలనిపించదు. అలా ఉండి ఈ జబ్బులన్నిటికీ కారణం ఏంటి?
సాతాను చూపించేటువంటి ఒక ప్రభావం. దీన్ని గెలవడానికి మనకి అవసరమైనటువంటి శక్తిని ఇచ్చేందుకే ఆయన పునరుత్థానుడై వెళ్ళిపోయాడు. పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన ఆరోహణుడై వెళ్ళే ముందు చెప్పినటువంటి మాటలు మనం చూసాం. మీకు నేను ఈ అధికారం ఇచ్చాను అని చెప్పేసి, నా నామం పేరిట దెయ్యాలు వెళ్ళగొడతారు, మీరు ఎవరి మీద చేతులు ఇస్తే వాళ్ళ రోగాలు కుదురుతాయి, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాడు కదా. అంటే సాతానుపై శక్తిని ఇవ్వడానికి ప్రభు యొక్క పునరుత్థాన శక్తి మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి పునరుత్థానాన్ని మనం నమ్మి తీరాలి. ప్రభు మరణించి పాతిపెట్టబడి మళ్ళీ సజీవుడై తిరిగి లేచాడు అని నమ్మకపోతే వాళ్ళు క్రైస్తవులే కారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే కాదంట కదా. మరి మెయిన్ గోల్, వాట్ ఈజ్ ద మెయిన్ గోల్ ఆఫ్ క్రిస్టియన్స్? క్రైస్తవుల యొక్క మరి గోల్ ఏంటి, గమ్యం ఏంటి, ఏమిటి అంటే టు షైన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని మహిమకు తగినట్టుగా ప్రకాశించాలి ప్రతివారు కూడా. అంటే దేవుడు వారిలో ప్రకాశించాలి. వారిని చూసినప్పుడు క్రీస్తు వారిలో కనబడాలి. లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కారు. ఎలా కనబడతారు మనకు తెలుసు కదా. ఓ తండ్రి ఎలా నడుస్తాడో అలాగే బిడ్డ నడుస్తుంటే అని చూసి ఏమంటారు, వీడు బాబులాగానే నడుస్తున్నాడు వీడా అంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న కనపడతారు. వాళ్ళు అవి మాట్లాడేటప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంటే అప్పుడు అదే మాట మాట్లాడతాడు. ఒకవేళ బుద్ధి ఆ తండ్రి అలాగే వీడు కూడా బుద్ధి కనపరిస్తే వీడు బాబు బుద్ధిలో వచ్చాడు వీడిగా అంటే పూర్తిగా ఆ బిడ్డలో ఆ తండ్రి కనపడుతూ ఉంటాడు కదా, మంచికైనా చెడుకైనా సరే. అలాగే మరి క్రీస్తు మంచివాడు, మంచి దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి లోపల ఆయన లక్షణాలు కనపడాలి. యేసుని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా, ఇలా ప్రేమిస్తారా, ఇలా క్షమిస్తారా, ఇలా విధేయతతో ఉంటారా, ఇలా దీనులై ఉంటారా, ఇలా సహాయం చేస్తారా, ఇలా నిస్వార్థంగా ఉంటారా, ఈ రకంగా త్యాగం చేస్తారా, ఇలా ఇంత శాంతంగా ఉంటారా, ఇంత మధురంగా చక్కగా మాట్లాడతారా కదా. రుచికరంగా ఉండాలి మాటలు, మీ మాటలు ఉప్పేసిన రుచికరంగా ఉండాలని చెప్పేసి చెప్పబడ్డ మాటలు. ఇవన్నీ ఈ మాటలను బట్టి క్రీస్తు మనలో కనబడాలి. అందుకోసమే అది క్రైస్తవుని యొక్క గమ్యం కావాలి. క్రిస్టియన్ గమ్యం ఏం కావాలి? నాలో క్రీస్తును నేను ప్రకాశింపచేయాలి, నాలో క్రీస్తును నేను కనపరచాలని. అటువంటి ఒక గమ్యం లేకపోతే కూడా బలలో పాలు పంపులు పొందే అర్హత మనకు ఉండదు. మనలో ఆయన కనపడినప్పుడు ఎలా ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతాం? ఈ విషయాన్ని గమనించకుండానే మనం ఒకవేళ పాలు పొందడాన్ని బట్టి మనకు మేలా కీడా, అయోగ్యులుగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. పౌలు నుంచి హెచ్చరిక మనం చూస్తాం కదా. కాబట్టి బలలో పాలు పంపులు పొందేవారు నాలో క్రీస్తు ప్రతిఫలిస్తున్నాడా, క్రీస్తు వలె నేను ప్రేమిస్తున్నానా, క్రీస్తు వలె నేను క్షమిస్తున్నానా, క్రీస్తు వల్ల సహాయపడుతున్నానా, క్రీస్తు వల్ల నేను నడుచుకుంటున్నానా, క్రీస్తు వల్ల తండ్రి ఎలా అయితే ఆయన దీనుడై ఉన్నాడు అలాగే నేను కూడా క్రీస్తు దీనత్వాన్ని నేను కలిగి ఉన్నానా. అన్నిటికంటే ముఖ్యంగా ఫిలిప్పీ 2:5 నుంచి ఏముంది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి, అలానే ఆయన కలిగి ఉన్న మనసుని నేను కూడా కలిగి ఉన్నానా అని చూసుకోవాలి. అది చూసుకోకుండా ఓ మనసాక్షి మనకి అడ్డం తిరిగినా సరే తెగించి అందులో చేయబెట్టడం వల్ల మరింతగా భ్రష్టత్వానికి లోనైపోతాం. ఆ రోగం ఏంటో మనకు తెలియదు, ఎంత నాశనం చేద్దాం మనకు తెలియదు. వీళ్ళు అనేకులు రోగులు బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతారు అంటాడు. ఇక్కడ మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్రిస్టియానిటీ, క్రైస్తవం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? క్రైస్తవ్యం. మనం క్రైస్తవులు అనిపించుకుంటున్నాం కదా, మనం పెట్టుకున్న పేరేం కాదనుకోండి. అంత్యోక్యలో క్రీస్తును అనుసరించి నడుస్తున్న వారికి ఆ ప్రజలు పెట్టినటువంటి పేరు. దాన్ని పౌలు ఆమోదించాడు, దాన్ని పేతురు గారు కూడా ఆమోదించి ప్రస్తావించారు. కాబట్టి మనం కూడా ఇది ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే టు బ్రింగ్ పీపుల్
ఇంటూ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. క్రీస్తు దేవునితో వ్యక్తిగత సంబంధం కొరకు మనుషులను తీసుకొని రావాలంట, తోడుకు రావాలి. క్రీస్తుతో వ్యక్తిగతంగా వారు కలిసి ఉండేలా తీసుకొని రావాలంట. త్రూ ఫైత్ ఇన్ జీసస్ క్రైస్ట్. అది మనము క్రీస్తునందు విశ్వాసాన్ని కనపరచడం ద్వారా, క్రీస్తు విశ్వాసులుగా మనం నడవడం ద్వారా అనేకులను దేవునితో మంచి దగ్గర సంబంధం కలిగి ఉండేలా నడిపించడం కోసం అది క్రైస్తవ్యం. అలా నడిపించలేకపోతే మన వల్ల దూరం అయిపోతాయి. అది మనకు ఆశీర్వాదమా? అనేకులను మనం వెళ్ళి మందిరంలోకి తీసుకొని రావాలి, బయట నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి. దేవునితో వ్యక్తిగత సంబంధం వారు కలిగి ఉండేలా, రక్షింపబడేలా, ఆకర్షింపబడాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనలో క్రీస్తును చూపించాలి. క్రీస్తుని మనం చూపించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం నడుచుకోవడం ద్వారా ఏమేమి మేలు పొందాం ఇవి ఇతరులు చూడాలి. అది చూసినప్పుడు ఆకర్షితులు అవుతారు, వారు కూడా ప్రభు దగ్గరికి వస్తారు, ఆయనతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు. అంటే ప్రతి విశ్వాసి గోల్ ఏం కావాలా? నేను ఇంకొకరిని దేవుని దగ్గరికి నడిపించాలి. లేకపోతే నేను రక్షింపడ్డాను చాలు, అది స్వార్థం, స్వార్థపరులు అయిపోయినట్టే. అలా కాదు, నేను రక్షింపబడ్డాను, అలాగే నశించిపోతున్న ఇంకొకరు కూడా రక్షింపబడాలి అనేటువంటి కోరిక ఉండాలి. అది మామూలుగా చెప్తే వాళ్ళు రారు. అయితే మనము మన ప్రవర్తన ద్వారా వారిని ఒప్పింపజేయాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమై క్రీస్తుకు తగినట్టుగా మనం నడుచుకోకుండా లోకరీతిని పోతూ ఉంటే ఇంకొకటి మనల్ని బట్టి ఎలా వస్తారు? కారు కదా. కొంతమంది విమర్శించడానికి కారకులు మనమే కదా. రమ్మన్నావు అనుకో, నువ్వు వెళ్ళి పెద్ద పొందేహంలే, నీకంటే మందిరానికి వెళ్ళనోళ్ళే మీరు అనే మాటలు వస్తున్నాయి. అంటే ఈ ప్రవర్తన సరిగా లేదు, ప్రభువుకు తగినట్లేదు. ఈ లోకంలో మనం ప్రభువుకు తగినట్టు మనం నడుచుకోవాలి కదా. అప్పుడే మనల్ని చూసి అనేకులు ఇక్కడికి వస్తారు, ఇక్కడికి చేస్తారు. అది మనం చెయ్యాలి. అదే కదా మరి మనం చదువుతాం, దానియేలు 12:3 చదువుతాం. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు అన్నారు. అది గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గొప్ప ఆధిక్యత. ప్రభువునందు విశ్వాసం ఉంచి నీతి మార్గాల్లో వారు నడుచుకునేలా మనం ఎవరినైనా ప్రేరేపించి ఆయన దగ్గరికి నడిపిస్తే దేవుడు మనకిచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే గొప్ప ప్రకాశం. అందరిలోనూ మనల్ని ప్రత్యేకంగా చూపిస్తాడు దేవుడు, అందరూ మనల్ని గుర్తిస్తారు. అది లేకపోతే ఇంకా నేను క్రిస్టియన్ని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను అండంలో అర్థమే లేదు. పైగా ఆయన అవమానించబడ్డాన్ని కూడా మనం కారకులం అవుతాం. అలా గనక మనం ఉన్నామా, ఆయన బలలో పాలు పంపులు పొందే అర్హత మనకు ఉండదు. ఒకవేళ తెగించి చేయి చాచి అర్హత లేకపోయినా అందులో పాలు పొందుతుంది. అది మరింత భ్రష్టత్వానికే తప్ప మేలుకైతే కాదు. అందుకని ఎవరి మట్టుకు వాళ్ళు మీ హృదయాలను పరిశీలించుకొని యోగ్యతతో పాలు పొందమని పౌలు గారు ఒక హెచ్చరిక ఇచ్చాడు. మీకు మీరే తీర్పు తీర్చుకోండి. నేను యోగ్యుడిని, నేను పాలు పొందొచ్చు, నేను ప్రభువుని నాలో ప్రతిఫలింప చేస్తున్నాను, ఆయన ప్రతి లక్షణం నాలో ఉంది, నాలో క్రీస్తుని చూస్తున్నారు లోకులు అని విశ్వాసం నీకు ఉంటే నీ మనస్సాక్షినికి అడ్డం తిరగకూడదు. మన మనస్సాక్షిని మించినటువంటిది ఇంకొకటి లేదు. ఎవరో చెప్తే మనం వినం, మన మనస్సాక్షి మనకు చెప్పొద్దు. నువ్వు యోగ్యుడువా, క్రీస్తులను ప్రేమిస్తున్నావా, నీలో త్యాగం ఉందా, నీలో ఆదరణ ఉందా, నీలో క్షమాగుణం ఉందా, నీలో నిస్వార్థత ఉందా, నీలో దీనత్వం ఉందా, నువ్వు అందరినీ ఇంకా దేవుని సన్నిధిలో చేర్చడానికి ప్రయాసపడుతున్నావా? ఇలాంటివన్నీ ఇక్కడి నుంచే పుడతాయి, మన హృదయంలో నుంచే పుడతాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. ఈ మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అదే కల్మషం నీ మనస్సాక్షినే గద్దిస్తుంది. నీకు అర్హత ఎక్కడుంది నువ్వు అందులో పాలు పొందడానికి అని గద్దిస్తూ ఉంటుంది. దానికి మనం విలువ ఇవ్వాలి.
దానిని బట్టి ఏం చేయాలి? ప్రభు దగ్గర దాన్ని ఒప్పుకోవాలి. నేను ఇలాంటి ఒక పొరపాటు నేను చేశాను, అయితే నన్ను క్షమించని. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని లేక నేను చెప్తాను. కాబట్టి అలాంటిది మానవ మాత్రలో మనుషులం ఒక్కొక్కసారి కొద్ది ఉద్రేకాలు అలాంటివి జరుగుతుంటాయి, కానీ క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని ఆయన దగ్గర హృదయపూర్వకంగా ఒప్పుకొని దాన్ని ఇంకా వదిలేయాలి. అప్పుడే అందులో పాలు పొందే అర్హత మనకు లభిస్తుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.